సో నేను డిపెండ్ అవుతుంది ఎవరిపైన చెప్పడానికి నిఖిత, త్రివేణి, మాధవి, అనిత, ఉపరాకిల, సృష్టి. ఈ 6 మెంబర్స్ లో ఎవరికో ప్లీజ్ గుర్తు చేయండి నాకు ఎవరిడే. ఓకే సార్. ఓకే సార్. మాధవి. ఎస్ సార్. ఆన్సర్స్ M5 ఏం సార్? 1.6271 సార్. 627. ఓకే. C5 1.0970 సార్. ఓకే. అనిత 1.6271 సార్. C5 1.09708. ఓకే. ఓకే. ఉపరాకిల 1.6271 సార్. సేమ్ ఆన్సర్ అయితే సేమ్ అని చెప్పేసేయండి. ఎస్ సార్, సేమ్ ఆన్సరే. ఓకే. సృష్టి అదే వచ్చింది సార్. ఓకే. థింగ్ ఇస్ నేను ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు ఈ క్వశ్చన్కి. నేను చాట్ జీపీటీ మీద డిపెండ్ అవుతా. అది ఎప్పుడు నమ్మలేము కూడా. అది చూపిస్తున్నాను సార్ డిఫరెంట్గా ఉంది. సో లెట్స్ సి. M4 C4 ఎంత వచ్చింది మీకు? సార్ M4 1.23 సార్. అందరికి అదే వచ్చిందా? ఎస్ సార్. ఎస్ సార్. C4 623 సార్. ఎస్. 6 M4 సార్. M4 ఒక 1.623 సార్. సెకండ్. M4 1. 623 ఒకళ్ళు చెప్పండి. 623 సార్. 623. ఓకే. C4 1.1142625 సార్. 1.11. 42625. Yes, ఇప్పుడు ఈ sir. ఆన్సర్ ఎవరికైనా డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందా C4 కి? నో సార్. నో సార్. అందరికి ఇదే వచ్చింది. సో M3 C3 చెప్పండి. 1.62625 సార్. ఓకే. చాట్ జీపీటీ ఇదే ఆన్సర్ ఇచ్చింది M3 కి. ఓకే. C3 1.13425 సార్. ఓకే. సో ఇక్కడ M4 C4 M5 C4 చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్స్ మీకు వచ్చిన ఆన్సర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ మీరు వాడుతున్న టెక్నిక్ అయితే అదేనా? ఎస్ సార్. Yes, Yes, sir. sir. ఓకే. డన్. సరే క్లీన్. నేను నమ్ముతున్నాను మిమ్మల్ని. ఓకే. రేపు నేను సాల్వ్ చేసి ఏదైనా క్వశ్చన్ ఇస్తాను. తర్వాత క్లాస్ అండి అది చూద్దాం. సో ప్రస్తుతం నేను ఇప్పుడు మీకు గ్రేడియంట్ డిసెంట్ అయితే అయిపోయింది కదా. దీనిలో టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా వాళ్ళు. ఓకే. ఓకే సార్. Okay, sir. ఇప్పుడు మనకి ఏదైతే కర్వ్ ఉంటుందో దాంట్లో మనం రాస్తున్న యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి క్లయింట్ ఇచ్చే పాయింట్స్, రైట్? అంటే ఏంటిది? యాక్చువల్ XY XA పాయింట్స్ ఇవి. Yes, sir. ఎస్ సార్. మన టార్గెట్ ఏంటిది? ఒక లైన్ ని ఫిట్ చేయడం ఈ పాయింట్స్ కి. అంటే y = some mx + c లైన్ కనుక్కోండి. m వాల్యూ ఒకటి, c వాల్యూ ఒకటి కనుక్కోవడం. ఇది మన టార్గెట్. దీనికోసం మనం ఒక లాస్ ఫంక్షన్ ని రాసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ MC. ఏదైతే మనం కనుక్కోవాలో MC వాటి యూజ్ చేస్తాం. ఇలా y యాక్చువల్ మైనస్ y ప్రొడిక్షన్. y ప్రొడిక్షన్ అంటే నథింగ్ బట్ మళ్ళీ mxa + c హోల్ స్క్వేర్. Yes, sir. ఇది మన ఫార్ములా. ఇక్కడ మనం సమ్మేషన్ చేస్తుంది ఏంటిదంటే నథింగ్ బట్ యాక్చువల్ పాయింట్ కి ప్రెడిక్టెడ్ పాయింట్ కి. ప్రెడిక్టెడ్ పాయింట్ అంటే లైన్ మీద ఉంటే y వాల్యూ అయినా. ఎస్ సార్. ఇప్పుడు ఈ Yes, sir. లైన్ ఈ x కి ప్రెడిక్షన్ అంటే ఈ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ ఇది అంటే లైన్ మీద ఉండే వాల్యూస్ y. అంటే y ప్రెడిక్షన్. ఎస్. ఎల్లో అన్ని y ప్రెడిక్షన్, రెడ్ అన్ని y యాక్చువల్, రైట్? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు Yes, sir. ఫంక్షన్ ఉన్న డిఫరెన్స్ ని బట్టి మనం రాసుకున్న ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం లోకల్ మినిమం కనుక్కుంటే AM కి AC కి ఎక్కితే లోకల్ మినిమం మనం ఫైండ్ చేస్తాం. ఆ M ఆ C యొక్క లైన్ ఈ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఇది ఈ రెడ్ కలర్ పాయింట్స్ నుంచి. ఇది క్లియర్ గా నేను మనం అనుకుంది. ఎస్. Yes, sir. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సమ్మేషన్ మనం ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ మనకి డాటా సెట్ లో ఉన్న పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తున్నాం కదా. అవును సార్. Yes, sir. అంటే ఇప్పుడు మనకి డాటా సెట్ లో ఒక 10 పాయింట్స్ ఉంటే 10 పాయింట్స్ కి సమ్మేషన్ చేస్తున్నాం. ఈ 10 పాయింట్స్ కి సంబంధించి మనం అప్డేట్ చేస్తాం నెక్స్ట్. అంటే ఏంటిది? MNew =
m old minus alpha into dou L by dou m m naught C naught అంటున్నాం. ఎస్ కానీ సార్. ఈ m old ని m new కి తీసుకొని రావడానికి ఏదైతే నేను అప్డేట్ చేస్తున్నానో దీంట్లో డేటా సెట్ లో ఉన్న అన్ని వాల్యూస్ ని కన్సిడర్ చేసి అప్డేట్ చేస్తున్నాను. అవునా? ఎస్ సార్. Yes, sir. సో ఒకవేళ ఫస్ట్ ఎంసీ అనేది నేను ఇట్లా తీసుకుంటే ఎం నాట్ సి నాట్ ఇనిషియల్ వాల్యూస్ అన్ని పాయింట్స్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీగా ఈ లైన్ అనేది కొంచెం ఈ డైరెక్షన్ కి మూవ్ అయింది. Yes, sir. ఎందుకు మనకి లైన్ ఈక్వేషన్ 1 నుంచి లైన్ ఈక్వేషన్ 2 కి మూవ్ అవ్వాలి. అంటే ఏంటిది ఎం సి నాట్ నుంచి M1000 C1000 M2000 C2000 తెలియదు మనకు పాయింట్స్ ఏంటి అనేది. బట్ మెల్లగా ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అవుతూ ఉండాలి, రైట్? ఎస్ Yes, సార్. sir. మనం అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసాము కాబట్టి కంపల్సరీగా అప్డేట్ అవుతుంది, కానీ కరెక్ట్ డైరెక్షన్ లోకి అప్డేట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ లో సిగ్మా ఈక్వల్స్ టు 1 కాకుండా ఒకటే శాంపుల్ తీసుకున్నాను అనుకో, మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఇది. నేను డ్రా చేసిన లైన్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్ ఇచ్చింది, ఇవి యాక్చువల్ పాయింట్స్. నేను యాక్చువల్ పాయింట్స్ ఏ కలర్ చెప్తాను, రెడ్ కలర్ కదా. ఓకే, ఇక్కడ యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కదా మనం కర్వ్ ఫిట్ చేయాల్సింది యాక్చువల్ పాయింట్స్ కి. Yes, sir. లైన్ ఈక్వేషన్ 1 కరెక్టా, లైన్ ఈక్వేషన్ 2 కరెక్టా? One, sir. One, sir. వన్నే కదా, ఎందుకు డాటా సెట్ కి 1 కరెక్ట్. టైం పట్టద్దు మీకు. కానీ నేను ఇక్కడ డ్రా చేసిన 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది లైన్ ఈక్వేషన్ 2 నుంచి పాస్ అవుతుంది. Yeah. లైన్ ఈక్వేషన్ 1 లో ఒక్క పాయింట్ కూడా పాస్ అవుతలేదు. మరి ఇప్పుడు నేను ఫార్మర్ కి ఇవ్వాల్సింది లైన్ ఈక్వేషన్ 1 లైన్ ఈక్వేషన్ 2 One, sir. One, sir. 1. ఎందుకు? One, sir. ప్యాటర్న్ కి 1 కరెక్ట్ ఉంది కాబట్టి మనం 1 మీద డిపెండ్ అవుతుంది. 1-2 పాయింట్స్ పాస్ అయితే మనకు వచ్చేది ఏముంటది, చేసుకునేది ఏం లేదు దాంతో. కానీ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ 2 నుంచి 1 కి వెళ్ళాలి అంటే మీరు ఏ ఫార్ములాలో అయితే గ్రేడియంట్ డీసెంట్ ఇక్కడ వాడుతున్నారో దీంట్లో సమ్మేషన్ ఓవర్ ఆల్ శాంపిల్స్ చేస్తున్నారు. ఎస్ అప్పుడు సార్. ఏమైతుంది, ఈ 2 శాంపిల్స్ కి ఎర్రర్ 0 రావచ్చు లైన్ ఈక్వేషన్ 2 తోటి. కానీ మిగతా పాయింట్స్ కి అయితే చాలా ఎర్రర్ ఉంటుంది కదా. Yes, sir. Yes, sir. ఈ ఒక పాయింట్ అర్థమైంది కదా మీకు. సో ఎర్రర్ ఉండడం వల్ల ఈ లైన్ ఈక్వేషన్ 2 అనేది 1 కాస్త మూవ్ అవుతూ ఉంటుంది. ఈ గ్రేడియంట్ డీసెంట్ లో మీరు గనుక అన్ని శాంపిల్స్ ని గనుక మీరు యూజ్ చేయకుండా ఓన్లీ కొన్ని శాంపిల్స్ ని యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2 శాంపిల్స్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా, i ఈక్వల్స్ టు 1 to n కాకుండా ఒక 2 శాంపిల్స్ ని ఏది లాస్ కనుక్కోవడానికి. పొరపాటున ఆ 2 పాయింట్స్ కనుక ఈ 2 పాయింట్స్ అయితే ఏది నేను ఎల్లో కలర్ లో పెడుతున్నా, ఇప్పుడు ఎంసి అనేది అప్డేట్ అవుతాయా లైన్ ఈక్వేషన్ 2 నుంచి లైన్ ఈక్వేషన్ 1 కి పోయేటట్టు? Our 2 points update call, sir. 2 పాయింట్స్ అప్డేట్ కావాలంటుంది. ఈ లైన్ ఈక్వేషన్ 2 కి M1 C1 వాల్యూస్ అనుకుందాం, లైన్ ఈక్వేషన్ 1 కి M2 C2 అనుకుందాం. ఇప్పుడు నేను లాస్ ఫంక్షన్ లో ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి గ్రేడియంట్ డీసెంట్ వాడితే లైన్ ఈక్వేషన్ 2 నుంచి లైన్ ఈక్వేషన్ 1 కి వెళ్తుందా? క్వశ్చన్ అర్థమైంది అడిగింది? Yes, sir. ఎవరికి అర్థమైంది క్వశ్చన్ అడిగింది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దీంట్లో నేను ఎన్ని శాంపిల్స్ నేను కన్సిడర్ చేస్తున్నా? Only two. అన్నిటిని కన్సిడర్ అంటే ఏంటిది, అన్ని పాయింట్స్ కి ఫస్ట్ ఇది M0 C0 అనుకుందాం, అన్ని పాయింట్స్ కి ఇప్పుడు M1 C1 కి అప్డేట్ చేయాలి నేను. Yes, sir. అన్ని పాయింట్స్ కి ఇప్పుడు ఈ లైన్ కి నేను కనుక్కొచ్చే ఎర్రర్
ఆ 2 పాయింట్స్ కి Yes, sir. కనుక్కోలేం కదా సార్, తక్కువ ఎర్రర్ వస్తుంది. అన్ని పాయింట్స్ కి ఉంటుంది. అన్ని పాయింట్స్ కి లైన్ ఈక్వేషన్ 2 కి ఎర్రర్ అంటే ఏంటి చెప్పండి? ఇది డిస్టెన్స్, ఎస్ సార్. ఇది 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 మళ్ళీ ఈ రెడ్ కోసం ఒక లైన్, ఇవన్నీ ఏంటి యాడ్ చేస్తే వచ్చేది ఎర్రర్ అయినా. ఎస్ సార్. Yes, sir. లైన్ ఈక్వేషన్ 2 తోటి ఎర్రర్ ఒక 100 అనుకుంటే లైన్ ఈక్వేషన్ 1 తోటి ఎంత ఉండొచ్చు? ఒక 1000. లైన్ ఈక్వేషన్ 1 తోటి ఇంకా తక్కువ ఉంటుంది సార్. 1, 2 అలా తక్కువ ఉంటుంది సార్. ఎందుకు? ఇదే డిఫరెన్స్ లైన్ ఈక్వేషన్ తోటి ఈ పాయింట్స్ కు లైన్ ఈక్వేషన్ కి తక్కువ. చాలా తక్కువ ఉంటుంది. ఇది మీకు అర్థమైంది కదా. ఎస్ Yes, సార్. sir. కాబట్టి లైన్ ఈక్వేషన్ 2 కి అన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసి గ్రేడియంట్ డీసెంట్ కనుక వాడితే లైన్ ఈక్వేషన్ 2 నుంచి 1 కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటది. ఎందుకు? లైన్ ఈక్వేషన్ 2 కి ఎర్రర్ ఎక్కువ వస్తుంది. ఎర్రర్ ఎక్కువ వస్తుంది అంటే లాస్ వాల్యూ ఎక్కువ M0 C0 కి. అదే లాస్ వాల్యూ M1 C1 కి తక్కువ అన్నప్పుడు M0 C0 అప్డేట్ చేస్తే M1 C1 కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. Yes, ఇది sir. క్లియర్. Yes, sir. ఇదే ఫార్ములాలో నేను అన్ని శాంపిల్స్ అంటే ఏంటిది, మనకి ఫార్మర్ క్లయింట్ ఇచ్చిన అన్ని రెడ్ కలర్ డాట్స్ వాడకుండా ఓన్లీ 2 పాయింట్స్ వాడుతున్నా అనుకుందాం. ఆ 2 పాయింట్స్ వచ్చేసి ఇది ఇది. ఇప్పుడు M0 C0 ఉంది. M0 C0 లైన్ వచ్చేసి ఇది. M1 C1 లైన్ వచ్చేసి ఇది. ఇప్పుడు నేను M0 C0 ని M1 C1 కి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు? లేదు సార్. ఎందుకు లేదు సార్. అక్కడ మనం అన్ని తీసుకోవట్లేదు కాబట్టి అదొక్కటే కన్సిడర్ చేస్తాం కాబట్టి పోదు సార్, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ లైన్ 2 లో ఓన్లీ 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ 2 పాయింట్స్ చేయబట్టి లైన్ 2 లో ఎర్రర్ ఎంత? 0, సార్. 0. ఎందుకు? ఆ 2 పాయింట్స్ పాస్ అవుతుంది కాబట్టి లైన్ ఈక్వేషన్ 2 నుంచి ఓన్లీ 2 పాయింట్స్ చూస్తున్నా కాబట్టి. అప్పుడు M1 C1 ఇక్కడ ఏదైతే ఉందో వాల్యూస్ కి దానికి డిఫరెన్స్ ఉంది. అంటే ఎంత ఒక 2 or 3 ఉంటుంది డిఫరెన్స్, లాస్. ఇది లైన్ ఈక్వేషన్ 1 తోటి. మరి మనకి ఇదే మినిమం అన్నప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎల్ వాల్యూ ఎక్కడ మినిమం అవుతుంది అన్నప్పుడు M0 C0 మనం అప్డేట్ చేస్తే ఈ వాల్యూస్ కి రీచ్ అవ్వదు. ఎందుకు? ఈ వాల్యూస్ కి రీచ్ అయితే లాస్ పెరుగుతుంది కాబట్టి. ఇక 0 కంటే ఇంకేమైనా తక్కువ ఉందా అనే డైరెక్షన్ లోకి పోతుంది. అంటే అప్పుడు డైరెక్షన్ అది ఇటు ఉండదు. అంటే ఈ లైన్ కి రీచ్ అవ్వాలని అనుకోదు అది. ఎందుకు? ఈ లైన్ ఈ యొక్క 2 పాయింట్స్ కి లాస్ ఎక్కువ దాన్ ఈ లైన్ తో పోలుస్తుంది. అవును సార్. ఇది లైన్ నెంబర్ 2 తో పోలుస్తుంది. లైన్ నెంబర్ 1 ఎక్కువ లాస్ చేస్తుంది ఒక 2 పాయింట్స్ కి కంపేర్డ్ విత్ లైన్ నెంబర్ 2. ఇది క్లియర్ ఆ మీకు? Yes, sir. Yes, sir. ఓకే. సో ఇప్పుడు లాస్ ఫంక్షన్ లో నేను అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలా, కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలా? అన్ని చేసుకోవాలి. అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి సార్. అన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తే మనకు కావాల్సిన లైన్ వస్తుంది. కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తే ఆ కొన్ని పాయింట్స్ కి సంబంధించిన లైన్ వస్తుంది కావచ్చు, కానీ మిగతా వాటిన్నిటిని పట్టించుకోదు. కానీ మనకు కావాల్సింది అది కాదు. కాబట్టి ది బెస్ట్ అప్డేట్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం అన్ని శాంపిల్స్, ఆల్ శాంపిల్స్ ఇంక్లూడెడ్ ఇన్ లాస్ ఫంక్షన్. సెకండ్ ఇది ఆల్ శాంపిల్స్ ప్లేస్ లో 1 శాంపిల్. 1 శాంపిల్ అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటిది? 0 వస్తుంది సార్, అక్కడ రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తున్నది. 1 శాంపిల్ అయితే ఒక్క శాంపిల్ కోసం ఫిట్ అవుతుంది లైన్ కావచ్చు, కానీ అన్ని శాంపిల్స్ కి ఫిట్ కాదు. అప్పుడు ఇలాంటి లైన్ మీద మనం డిపెండ్ అవుతామా ఫార్మర్ కి ఇవ్వడానికి? No, ఓకే. కానీ ఫస్ట్ దాంట్తోటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ ఎవరైనా చెప్పగలుగుతారా? అన్ని శాంపిల్స్ మనం ఇంక్లూడ్ చేస్తే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి?
కాంప్యూటేషన్ హెవీ. ఎస్ సార్. ఇప్పుడు టైం ఇక్కడ ఎక్కువ 4 తీసుకుంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఒక 10 శాంపిల్స్ ఉంటే 10 టైమ్స్ మీరు సిగ్మా చేయాల్సి వస్తుంది. అవును, సిస్టమ్ ఒక 10 టైమ్స్ ఓపెన్ చేయాలి సిగ్మా. అదే మీకు ఒక 10,000 శాంపిల్స్ ఉంటే ఎంఎస్సిని ఒక్కసారి అప్డేట్ చేయడానికి మీరు 10,000 టైమ్స్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది సిగ్మాని. ఒకవేళ మీకు ఇచ్చిన డేటా సెట్ లో 10,000 రోస్ ఉన్నాయి అనుకుందాం. mu ఈక్వల్స్ టు m old మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఎల్ బై డెల్టా ఎం నాట్ సి నాట్. అవునా? ఎస్ ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ లో సిగ్మా ఉంటుంది కదా, ఎస్ సార్. అప్పుడు i ఈక్వల్స్ టు 1 to 10,000 కదా ఉండేది. ఒకవేళ 10,000 రోస్ అయితే ఎస్ సార్. అంటే ఒక్కసారి m ని మీరు అప్డేట్ చేయాలంటే 10,000 టైమ్స్ మీరు సిగ్మాని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. ఇది క్లియరా మిగతా వాళ్ళకి? త్రివేణి, మాధవి, అనిత, అఖిల, సృష్టి. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు కాంప్యూటేషన్ హెవీ అది. అండ్ రెండోది ఏంటంటే కాంప్యూటేషన్ హెవీ కరెక్ట్ డైరెక్షన్ కే పోతుంది, అది అడ్వాంటేజ్. ఏ డైరెక్షన్ కి Yes. పోవాలో ఆ డైరెక్షన్ కి పోతుంది, అడ్వాంటేజ్. కానీ చాలా చిన్న చిన్న స్టెప్స్ తోటి వెళ్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ దూకలేదు అది నెక్స్ట్ అప్డేట్ కి. చాలా చిన్న చిన్న అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు? అన్ని పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని అది అప్డేట్ అవుతూ ఉంటది. స్మాల్ అప్డేట్స్, ఇది మీకు ఎందుకు స్మాల్ అప్డేట్స్ తర్వాత చెప్తాను. సెకండ్ దాంతో చేయబట్టి అడ్వాంటేజెస్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, అంత కాంపిటీషన్ ఏమి ఉండదు మనకి, లో కాంపిటీషన్. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్ వచ్చేసి దీని యొక్క డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటి? 1 శాంపుల్ మీరే చెప్పారు, మనకు కావాల్సిన లైన్ రాకుండా మనం ఒక్క శాంపుల్ కోసమే ఆ లైన్ అప్డేట్ అవుతుందని. అంతేనా? ఎస్ సార్. ఫస్ట్ ఏమో అన్ని శాంపిల్స్ కి తగ్గట్టు అప్డేట్ అవుతుంది. సెకండ్ ఇది ఏంటిది? మీరు ఏ 2 శాంపిల్స్ 1 శాంపుల్ ఫిక్స్ చేసుకుంటున్నారో ఆ ఒక్క శాంపుల్ కి తగ్గట్టే అప్డేట్ అవుతుంది. అదే డిసడ్వాంటేజ్. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే స్మాల్ అప్డేట్స్ కాదు, బిగ్ అప్డేట్స్ అవుతాయి. నాకు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరన్నా? ఫస్ట్ దానికి ఎందుకు స్మాల్ అప్డేట్స్, సెకండ్ దానికి ఎందుకు బిగ్ అప్డేట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం, ఎల్లో పాయింట్స్ అంతా యాక్చువల్ పాయింట్స్ అనుకుందాం. ఈ పాయింట్ Okay, sir. తీసుకుంటే ఈ పాయింట్ కి ఫస్ట్ నేను m0 c0 వాల్యూ ఇలా రాసుకున్నాను, అంటే ఈ లైన్. తర్వాత నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ పాయింట్ నుంచి ఒక లైన్ ఈక్వేషన్ గీసుకోవాలి కదా. సడన్ గా లైన్ ఈక్వేషన్ మారిపోతుంది ఇట్లా m1 c1 కి. తర్వాత మళ్ళీ వేరే పాయింట్ మారుతుంది. అవునా? ఎస్ సార్. ఆ పాయింట్ కి m2 c2 అవుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? లైన్ ఈక్వేషన్స్ మీకు ఎట్లా పడితే అట్లా మారిపోతున్నాయి. ఎంసీ వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి, మీకు ఏం లీనియర్ గా ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎస్ సార్. అదే మీరు అన్ని పాయింట్స్ తీసుకొని అన్ని పాయింట్స్ కి తగ్గట్టు మీరు అప్డేట్స్ చేయాలనుకుంటే ఫస్ట్ మీకు లైన్ ఇలా ఉంటే అది మెల్లమెల్లగా ఇలా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎస్ సార్. చిన్న చిన్న అప్డేట్స్ కానీ కరెక్ట్ డైరెక్షన్ లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ కేసు వల్ల. ఈ సెకండ్ కేసు ఏమవుతుంది? మీరు అన్ని పాయింట్స్ తీసుకుని అప్డేట్ చేస్తలేరు. ఒకసారి m0 ని m1 లోకి అప్డేట్ చేయడానికి ఒకటే శాంపుల్ యూజ్ చేస్తున్నారు. m1 నుంచి m2 కి అప్డేట్ చేయడానికి ఒకటే శాంపుల్ యూజ్ చేస్తున్నారు. ఇలా ఒకటే శాంపుల్ యూజ్ చేసుకుంటూ పోతే లైన్ ఈక్వేషన్ ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి ఇట్లా, ఒకసారి మళ్ళీ ఇట్లా రివర్స్, మళ్ళీ ఇంకొకసారి ఇలా రావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క శాంపుల్ పుష్ చేస్తుంది కదా ఎంసీ వాల్యూస్ ని. కాబట్టి Yes, sir. కరెక్ట్ డైరెక్షన్ కి పోవాల్సిన అవసరం లేదు. ఏది? ఈ సెకండ్ టెక్నిక్ తోటి. ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు క్లియర్ గా. బట్ బేసిక్ గా మీకు ఎవరికైనా అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? 2 టెక్నిక్స్ ద్వారా ఒక్కరికన్నా 100% కాన్ఫిడెంట్ ఇది అర్థమైంది అనే వాళ్ళు ఎవరైనా? నో? సో ద థింగ్ ఈస్ మనకి ఏంటిది టార్గెట్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c అని కనుక్కోవడం, రైట్?
ఎస్ అందరు సార్ ప్లీజ్ బి రెస్పాన్సివ్. మీరు రెస్పాన్స్ లేకపోతే అర్థమవుతుంది కావచ్చు అనుకుంటున్నాను. ఎంసీ వాల్యూస్ కనుక్కోవడానికి మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? మనకి క్లయింట్ ఇచ్చిన డేటా సెట్ ని వాడుకోవడము, క్లయింట్ ఇచ్చిన డేటా సెట్ లో మనకి ఒక 10,000 రోస్ కూడా ఉండొచ్చు. ఇది ఒక్కటే మన దగ్గర ఉన్నది, ఇంకేం లేదు మన దగ్గర. ఈ డేటా సెట్ కాకుండా ఇంకోటి ఇయ్యాడు మనకి క్లయింట్ మనకి M0 C0 వాల్యూస్ కూడా ఇయ్యాడు. అది మనం పెట్టుకుంటాం ఏదో ర్యాండమ్ గా. మీకు అర్థమైంది అంతే. ఎస్ సార్ సో మనకి M0 C0 మనం ఏవో ర్యాండమ్ గా వాల్యూస్ పెట్టుకుంటాం. సో 3 or 10. మన టార్గెట్ ఏంటిది? మెల్లగా M1 C1 కనుక్కోవడం, తర్వాత M2 C2, సో అట్లా మనకు ఒప్పుకున్నంత వరకు వస్తే 1000 వరకు మనకు ఒప్పుకుంటే M1000 C1000 వరకు కనుక్కోవడం. కనుక్కొని వీటిని ఆన్సర్స్ అనుకొని వీటి వాల్యూస్ ని పెట్టేసి మన లైన్ వచ్చేసి M10,000 ప్లస్ C1000 అనుకోవడం. ఇంతేనా? ఎస్ సార్. ఇక్కడ M1 ని కనుక్కోవాలి అంటే ఇక్కడ M0 మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఎల్ బై బై డెల్టా M M0 C0. ఇప్పుడు డెల్టా ఎం అంటే ఇక్కడ ఎల్ అనేది లాస్ ఫంక్షన్ కదా. ఎస్ సార్ మనం ఈ లాస్ ఫంక్షన్ లో రాసేటప్పుడు ఇక్కడ 1/2n అంటూ సిగ్మా ఈక్వల్స్ టు 1 to n అని రాస్తాం. అవునా? ఎస్ సార్ అంటే లాస్ లో మనం అన్ని శాంపిల్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆల్ శాంపిల్స్ ఆర్ ఇంక్లూడెడ్. కాబట్టి హై లెవెల్ 2D లో చూస్తే మనకి ఫార్మర్ డేటా సెట్ ఇస్తే మనం ఒక M0 C0 ఫిక్స్ చేస్తున్నామంటే ప్రస్తుతం ఆ లైన్ ఇలా ఉంది అనుకుందాం. మన టార్గెట్ ఏంటిది? M10,000 C10,000 కి రీచ్ అవ్వడం. ఎస్ సార్ M0 C0 నుంచి M1 C1 కి రీచ్ అవ్వాలి అంటే నెక్స్ట్ లైన్ అనేది ఇలాగే కదా ఉండాల్సింది. అవును సార్ తర్వాత లైన్ ఇలా పోతూ పోతూ డైరెక్ట్ లాస్ట్ కి మనకు కావాల్సిన లైన్ కి వస్తాం. మనం అన్ని శాంపుల్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి పోవాల్సిన డైరెక్షన్ కే పోతాం కానీ వేరే డైరెక్షన్ కి పోం. సార్ అంటే అన్ని శాంపుల్స్, ఆల్ శాంపుల్స్ ఇంక్లూడ్ అయితే దేంట్లో ఇంక్లూడ్ అయితే? లాస్ ఫంక్షన్ లో. ఇఫ్ ఆల్ శాంపుల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ లాస్ ఫంక్షన్, ఫస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటిదంటే కరెక్ట్ డైరెక్షన్. డిసడ్వాంటేజ్ పాయింట్ ఏంటిది? కాంప్యూటేషన్, హై కాంప్యూటేషన్. ఎందుకు? మనం చాలా క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది ఒక M కి N C కి అప్డేట్ చేయాలంటే. ఇప్పుడు M1 అప్డేట్ చేయాలంటే ఈ లాస్ ఫంక్షన్ లో సిగ్మాయిడ్ సమ్మేషన్ ఓపెన్ చేస్తే మొత్తం 10,000 సమ్మేషన్స్ ఉంటాయి. దేనికి? ఒక M1 కనుక్కోవడానికి. C1 కనుక్కోవడానికి మళ్ళీ 10,000 సమ్మేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ 10,000, ఇక్కడ ఒక ఫర్ లూప్ 10,000 రేంజ్ తోని పడతాయి. మీకు ఇది అర్థమైందా పాయింట్? సో జస్ట్ M1 C1 కనుక్కోవడానికి మనకి 10,000 ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి హెవీ కాంప్యూటేషన్. అదొక డిసడ్వాంటేజ్. రెండోది ఏంటిది? స్లోవర్ అప్డేట్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్ M0 నుంచి M1000 C1000 కి వెళ్ళదు. మీరు అన్ని పాయింట్స్ ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ లైన్ ఈక్వేషన్ ఇటు పుష్ చేయాలనుకుంటాయి, కొన్ని ఇటు పుష్ చేయాలనుకుంటే దీంట్లో ఏవి ఎక్కువ కరెక్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక డైరెక్షన్ గెలిచి ఒక డైరెక్షన్ కి మనకు పుష్ అవుతాయి. అంటే దీంట్లో కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. రెండు యాడ్ అయిపోయి కొంచెం పాజిటివ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక 4 వాల్యూస్ ఉన్నాయి. దీంట్లో ఒకటి -1 డైరెక్షన్ అంటది. -1 అంటే క్లాక్ వైజ్ అనుకోండి. ఒకటి -2 అంటది, ఒకటి 2 అంటది, ఇంకొకటి 3 అంటది. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే 2 అవుతుంది. అంతేగాని ఇక్కడ మనం ఏమంటారు మాడ్యులో పెట్టేసుకొని 3 + 2 + 2 + 1 అని చెప్పేసి ఇదేదో 7 కదా అని పెద్ద అప్డేట్ లాగా ఉండదు. ఈ నెగేషన్స్ పాజిటివ్స్ తోటి క్యాన్సిల్ అయిపోయి చిన్న స్మాల్ అప్డేట్ ఉంటుంది. అప్పుడప్పుడు అది +2 రావచ్చు, అప్పుడప్పుడు -2 రావచ్చు. అంటే దాని అర్థం ఏంటిది? అప్పుడప్పుడు అది ఈ డైరెక్షన్ లోనే లైన్ మూవ్ అవ్వచ్చు, లేదా అంటే క్లాక్ వైజ్ లోనే మూవ్ అవ్వచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ లోనే కూడా మూవ్ అవ్వచ్చు.
మనం కన్సిడర్ చేస్తుంది అన్ని పాయింట్స్ కాబట్టి అన్ని పాయింట్స్ కలిపి ఒక డైరెక్షన్ ఫిక్స్ చేసినప్పుడు పోతాం కాబట్టి స్మాలర్ అప్డేట్స్ అవుతుంటాయి మనకి. ఇది క్లియర్ ఎందుకు స్మాలర్ అప్డేట్స్ అనేవి? Yes, sir. ఓకే, ఇప్పుడు ఓన్లీ సింగిల్ శాంపుల్ అయితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటిది? లెస్ కాంపిటీషన్. లో కాంప్యూటేషన్. ఎందుకు లో కాంప్యూటేషన్? లాస్ ఫంక్షన్ లో ఇప్పుడు మనకి సిగ్మా ఈక్వల్స్ టు 1 to n లేదు. I ఈక్వల్స్ టు 100, I ఈక్వల్స్ టు 200 ఏదో ఒక వాల్యూ ఫిక్స్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి అదే పాయింట్ చెయ్యం, ర్యాండమ్ గా మారుస్తూ ఉంటాం. ర్యాండమ్ కూడా మార్చాం. మనం ఏం చేస్తాం తెలుసా, జనరల్ గా ర్యాండమ్ కూడా మార్చాం. ఫస్ట్ I ఈక్వల్స్ టు 1 తో చేస్తాం. అంటే ఏంటిది, ఇప్పుడు లాస్ ఫంక్షన్ లో ఓన్లీ ఒకటే శాంపుల్ తీసుకుంటున్నట్టు. ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ ఏమైతుంది? I equals to y1 మైనస్ mx1 ప్లస్ c హోల్ స్క్వేర్. S. ఇంతే, Yes, sir. ఇదే లాస్ ఫంక్షన్. ఏదో ఒకటే శాంపుల్ తీసుకుంటే ఎందుకు, లేదా బై 2 ఉంటది, ఇది ఉంటది లాస్ ఫంక్షన్. సారీ, ఎందుకు n+1 ఇప్పుడు I అనేది 1, ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే అయింది. ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ వచ్చేసి 1/2n సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n y మైనస్ mxi ప్లస్ c హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఒకటే శాంపుల్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే n ఏమైతుంది? 1. నేను తీసుకుంటుంది కూడా ఫస్ట్ శాంపుల్ అంటే I ఈక్వల్స్ టు 1. అప్పుడు లాస్ ఏమవుతుంది నాకు? 1/2n సిగ్మా I ఈక్వల్స్ 1. ఇప్పుడు 1/2n 2n ప్లస్ ఏం పెట్టచ్చు, నేను 1 పెట్టచ్చు కదా. Yes, sir. I ఈక్వల్స్ టు 1 to 1 అంటే సిగ్మా I ఈక్వల్స్ టు 1 to 1 అంటే ఏంటిది? I ఈక్వల్స్ టు 1. సిగ్మా కూడా అవసరం లేదు కదా మనకి. Yes, sir. దీంట్లో 1 పెట్టేస్తే ఏమవుతుంది? y1 మైనస్ mx1 ప్లస్ c హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ నేను దేనికి వాడతా? m1 c1 కి అప్డేట్ చేయడానికి. అంటే m1 c1 అప్డేట్ చేయడానికి నేను వాడింది ఫస్ట్ శాంపుల్ ఒకటే. ఏది? I ఈక్వల్స్ టు 1 అనే శాంపుల్. అంటే 10,000 రోస్ ఉంటే డేటా సెట్ లో ఫస్ట్ రోని వాడి మాత్రమే అప్డేట్ చేస్తాం m1 c1. m2 c2 కి అప్పుడు ఏమైతుంది లాస్ ఫంక్షన్? సేమ్ ఇదే లాస్ ఫంక్షన్ వాడడం, సెకండ్ శాంపుల్ వాడతాం. అంటే ఏంటిది? y2 ఇక్కడ x2. మిగతా అదంతా సేమ్ ఉంటది. Yes, ఇది sir. అర్థమైందా మిగతా అందరికి? Yes, sir. ఇందాకటి కేసులో ఏమో m1 c1 కి అన్ని శాంపుల్స్ వాడి అప్డేట్ చేసాం, m2 c2 కూడా అన్ని శాంపుల్స్ వాడి అప్డేట్ చేసాం. కానీ ఇప్పుడు ఒక్క అప్డేట్ కి ఒక్క శాంపుల్ వాడుతున్నాం, సెకండ్ అప్డేట్ కి సెకండ్ శాంపుల్ వాడుతున్నాం. ఈ ప్యాటర్న్ లో చూసుకుంటే m59 c59 కి నేను వాడే శాంపుల్ ఏంటుంటది లాస్ ఫంక్షన్ లో, లేదా ఆ టైంకి మన లాస్ ఫంక్షన్ ఏమైతుంది? 1/2 ఇంటూ Y y 59 మైనస్ 9 minus mx 59 ప్లస్ c. అంటే ఏంటిది? మన డాటా సెట్ లో 10,000 రోస్ ఉంటే 59th రో వాడుతున్నట్టు. ఏది? m59 c59 కనుక్కోవడానికి. S. అంటే మన లాస్ ఫంక్షన్ ప్రతి అప్డేట్ కి మారుతూ ఉంటది, ఒక్కొక్క అప్డేట్ కి ఒక్కొక్క శాంపుల్ తీసుకుంటూ ఉంటది. ఇది క్లియర్? Yes, sir. ఇలా చేసినప్పుడు మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఒకటేమో లో కాంప్యూటేషన్. సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటిది? Wrong direction. కంపల్సరీ రాంగ్ చెప్పలేం, రైట్ చెప్పలేం, కానీ మనకైతే తెలుసు అది కంపల్సరీ ఎవ్రీ టైం కరెక్టే ఉండదు అని. ఈజీగా రాంగ్ డైరెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అడ్వాంటేజెస్ లో ఒక పాయింట్ ఉండే ఏంటి ఇంకొకటి? Big స్లో update. అప్డేట్, బిగ్ అప్డేట్స్. Big update. ఎందుకు? ఇందాకనేమో మనం అన్ని శాంపుల్స్ ని తీసుకుంటున్నాం కాబట్టి దానిలో కొన్ని నెగిటివ్ ఇవ్వచ్చు, కొన్ని పాజిటివ్ ఇవ్వచ్చు, రెండు కలిపితే ఏదో చిన్న పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఒకటే శాంపుల్ -10 ఇచ్చింది అనుకో, డైరెక్ట్ లైన్ ఇలా ఉన్నది కాస్త డైరెక్ట్ ఇలా అయిపోతుంది. అది మనకి అక్కడికి లేకపోవచ్చు, అదే డిసడ్వాంటేజ్. కరెక్ట్ డైరెక్షన్ కి మూవ్ అవ్వకపోవచ్చు, కానీ అప్డేట్స్ మాత్రం హెవీ అప్డేట్సే కదా. Yes, sir. సో ఈ రెండిట్లో ఏది వాడినా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటిది?
ఇది వాడినామనుకో, ఇది సెకండ్ ఇది అని చెప్పిన ఒక్కొక్క శాంపుల్ అని చెప్పేసి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిది, ఎప్పటికి కూడా మనం ఈజీగా లైన్ కి రీచ్ కాము. ఎస్ సార్. ఎందుకు ఏదో ఒక పాయింట్ తీసుకొని మనం అప్డేట్ చేస్తున్నామంటే అది ఎందుకు రీచ్ అవుతాం కరెక్ట్ ఆన్సర్ కి? ఒక్క పాయింట్ కి మనం బయాస్డ్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 దాకా మీరు రీచ్ అయ్యారనుకుందాం. అప్పుడు ఏ పాయింట్ కి మీరు న్యాయం చేసినట్టు? 1000 రో ఉంటది కదా డేటా సెట్ లో. ఎస్ సార్. ఆ పాయింట్ కి, ఆ ఒక్క పాయింట్ కి మీరు న్యాయం చేసేది లైన్ గీసినట్టే, అవును. ఎస్ మిగతా పాయింట్స్ అన్ని వదిలిపెట్టి. కాబట్టి ఇది వాడలేము. ఫస్ట్ ఏంటిది, కాంప్యూటేషన్ హెవీ, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏది ఒక ఎంకి సికి అప్డేట్ చేయాలి అంటే మీరు 10,000 2,000 20,000 ఆపరేషన్స్ చేయాలి అంటే అవుతుందా? No, sir. ఎంతో టైం పడుతుంది. అంటే దీంతో మనకి టైం లేదు, కింద దాంతో మనకి ఆన్సర్ రావట్లేదు. సో అది వాడడం ఇది వాడడం రియల్ లైఫ్ లో పాసిబుల్ కాదు. కానీ వీటికి పేర్లు ఉన్నాయి. ఒకటే శాంపుల్ కనుక వాడితే దాన్ని స్టొకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్ అంటారు. ఒకటే శాంపుల్ ఉంటే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్. అన్ని శాంపుల్స్ వాడితే బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్. ఎందుకు, మొత్తం ఉన్న బ్యాచ్ అంతా వాడుతున్నాం మనం, అవునా? Yes, sir. సో బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ తోటి మనకి ప్రాబ్లమ్ ఏముంది, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్ తోటి ప్రాబ్లమే ఉంది. అందుకోసం మనకి మూడోది వచ్చింది. మూడోది ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి? ఈ రెండు ఎక్స్ట్రీమ్సే. ఒకటేమో అన్ని శాంపుల్స్ తీసుకుంటుంది, ఏది ఫస్ట్ది బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్. ఒకటేమో ఒకటే శాంపుల్ తీసుకుంటుంది. దానికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ దానికి ఉంది, దీనికి ఉండేది దీనికి ఉంది. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్. కాబట్టి మధ్యలోకి వచ్చింది ఇప్పుడు ఇది. ఏంటిది, మినీ బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అని. అంటే n ఈక్వల్స్ టు 10,000 అయితే ఫస్ట్ టెక్నిక్ ఏంటిది, 10,000 రోస్ తీసుకుని అప్డేట్ చేయడం, అది చెయ్యం. సెకండ్ టెక్నిక్ ఏంటిది, ఒకటే శాంపుల్ తీసుకుని అప్డేట్ చేయడం, అది చెయ్యం. ఏం చేస్తామంటే బ్యాచెస్, చిన్న చిన్న బ్యాచెస్ తీసుకొని అప్డేట్ చేస్తాం. సే ఒక 32 శాంపుల్స్, ఒక 64 శాంపుల్స్, లేదా ఒక 500 శాంపుల్స్, లేదా 1000 శాంపుల్స్. కాంపిటీషన్ హెవీ కాకుండా చూసుకుంటాం. అలాగే తక్కువ శాంపుల్స్ కూడా తీసుకోం. తక్కువ శాంపుల్స్ తీసుకుంటే ఏమవుతుంది, పిచ్చి పిచ్చి డైరెక్షన్స్ కి వెళ్తా ఉంటది లైన్ అనేది. ఇది ఒక్కటి అర్థమైందా మీకు, ఎందుకు మినీ బ్యాచ్ తీసుకుంటున్నాము? మినీ బ్యాచ్ లో బ్యాచ్ సైజ్ మీరు పెంచుతున్నారు అంటే అది మళ్ళీ బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అవుతుంది. ఎందుకు, ఎక్కువ శాంపుల్స్ ఉంటే కాంపిటీషన్ హెవీ. Yes, sir. కాబట్టి 10,000 ఉన్నాయి కదా అని 10,000 తీసుకోం, 1,000 శాంపుల్స్ తీసుకుంటాం అనుకుందాం. దీంతో ఏమైంది, మనం కాంపిటీషన్ తగ్గించినాం 10 times. ఎస్ సార్. అట్లా అని చెప్పి ఒకటే శాంపుల్ తీసుకోము. ఒకటే శాంపుల్ తీసుకుంటే ఏమైతుంది, డైరెక్షన్ కాస్త చాలా ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉంటది. అంత డైరెక్షన్ షిఫ్ట్ అవ్వకుండా ఒక 10,000 శాంపుల్స్ మనం తీసుకుంటున్నామంటే మరి ఒకటే శాంపుల్ తీసుకొని అప్డేట్ అవ్వదు కదా. 1000 శాంపుల్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రాపర్ అప్డేట్ అవుతుంది, మరి రాంగ్ అప్డేట్ అవ్వడం కంటే. సో ఇప్పుడు అర్థమైంది ఎందుకు మినీ బ్యాచ్ అనేది సాల్వ్ చేస్తుందో మన ప్రాబ్లం. అటు హై కాంప్యూటేషన్ చేస్తలేదు, ఇటు మరి రాంగ్ డైరెక్షన్స్ కూడా ఇస్తలేదు. సో రియల్ వరల్డ్ లో మనం వాడేది ఏంటిదంటే ఈ మినీ బ్యాచ్ అనేది వాడతాం. హలో, ఇది కాన్సెప్ట్ క్లియరా మీకు? ఎస్ సార్. ఓకే, ఒక్క సెకండ్ అలా ఉండండి అమ్మా. ఇవాళ కొత్త కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? ఎస్పీవి అనేది ఉంది కాలేజ్. ఇలా కొత్త స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అయ్యారు? హలో, సో నో వన్ కదా. ఓకే, నాకు మీలో ఒకసారి మన trirate.com వెబ్సైట్ ఓపెన్ చేస్తారా, స్క్రీన్ షేర్ చేస్తారా? ఎవరు చేస్తున్నారు స్క్రీన్ షేర్? హలో, త్రివేణి. ఓకే, trirate.comకి వెళ్ళి ఒకసారి మన సెషన్ ఓపెన్ చేయండి.
సార్ వస్తా ఉందా సార్? స్క్రీన్ కనిపిస్తుందమ్మా. ఓకే. సార్ ఓపెన్ చేసిన. ఓకే, దీంట్లో లైవ్ కోర్సెస్కి వెళ్ళాము. మై కోర్సెస్ ఏఎంఎల్. ఓకే, అది కూడా ఓకే. ఈ జాయిన్ సెషన్ ఒకసారి చూడు. ఓకే, సో మీరు జాయిన్ అవ్వగలుగుతున్నారు కదా అక్కడ నుంచి? ఎస్ సార్. ఓకే, సో రేపటి నుంచి మీకు లింక్స్ అండ్ ఆల్సో మీ సెషన్స్ లో కూడా మీకు జాయిన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. హలో ఎవ్రీవన్, ఓకే జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. సరే అమ్మా, అది క్లోజ్ చేయి. ఇది ఒక చూద్దామని చెప్పేసి తీసాను. ఓకే. ఓకే, నేను జస్ట్ ఏం లేదు, కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నా 6 స్టూడెంట్స్ అడగాలని చూస్తున్నాను. సృష్టి కాన్సెప్ట్ అర్థమైంది ఎందుకు 3 అనేది? సృష్టి ఓకే, నీ వాయిస్ ప్రాపర్గా రావట్లేదు. ఉప్పరకిల ఎస్ సార్. అర్థమైంది. అనిత, అర్థమైంది సార్. మాధవి, అర్థమైంది సార్. త్రివేణి, అర్థమైంది సార్. నిఖిత. Done. నాకు మీలో నిఖిత నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, మనం ఎందుకు మినీ బ్యాచ్ వాడుతున్నాము? సార్ ఫస్ట్ బ్యాచ్ గ్రేడియంట్ లో అయితే మనకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదండి సార్. ఏంటిది అది మెయిన్? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 తీసుకుంటాం కదండి సార్ శాంపుల్స్. అవును, అందుకే అవన్నీ చేయడానికి మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా స్మాల్ అప్డేట్స్ వస్తాయి కదండి సార్. అవును. అందుకోసమే మినీ బ్యాచ్ గ్రేడియంట్ లో అయితే 10,000 శాంపుల్స్ ఉంటే మనం దాంట్లో 1,000 శాంపుల్స్ కి చేసినా గానీ మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదండి సార్. ఓకే, 1000 శాంపుల్స్ తీసుకుంటున్నామంటే కొంచెం కాంపిటీషన్ తగ్గిస్తున్నాము అని. కాంపిటీషన్ అరే, శాంపుల్స్ తగ్గిస్తుంటే కాంపిటీషన్ తగ్గిస్తున్నాము అంటే మరి 10,000 నుంచి డైరెక్ట్ ఒకటే శాంపుల్ తీసుకోవచ్చు. ఈ మొదటి 1000 ఎందుకు? తగ్గిస్తుంటే కాంపిటీషన్ తగ్గుతుంది అంటే డైరెక్ట్ 10,000 నుంచి 1 వచ్చేద్దాం. మరి 1 వస్తే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటిది? 1 కి వస్తే ఒక్కటే నంబర్ కి అది వస్తుంది కదండి సార్. అంటే మిగతా లాస్ట్ లాస్ట్ ఫంక్షన్ ఒక్క నంబర్ కి వస్తుంది కదండి సార్, మిగతా నంబర్స్ కి రాదు కదండి సార్. సో అప్డేట్ అనేది ఒక్క నంబర్ కి అనుకూలంగా ఉండేలాగా మనకి ఎంసీ వాల్యూస్ వస్తాయి కానీ మిగతా 9,999 శాంపుల్స్ అనేది పట్టించుకోదు. కాబట్టి మరీ పైకి వెళ్ళాం మరీ కిందికి రాకుంటే మధ్యలో ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. అది మినీ బ్యాచ్ గ్రేడియంట్ అంటారు. సో ఇప్పుడు మనకి ఈ అప్డేట్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 ఉన్నాయి. 1,000 శాంపుల్స్ తీసుకుంటున్నాను, అవునా? మినీ బ్యాచ్ లో ఫస్ట్ 1,000 శాంపుల్స్ తీసుకొని నేను M0 C0 నుంచి M1 C1 కి అనుకున్నాను. నెక్స్ట్ ఇంకో 1,000 శాంపుల్స్ ఉంటాయి కదా, 1,000 నుంచి 2,000 వరకు. వాటిని చూస్ చేసుకొని M2 C2 అంటే M2 C2 కనుక 2,000 శాంపుల్స్ అయిపోయినాయి. 9,000 శాంపుల్స్ అయిపోయినప్పటికీ ఏమైతుంది మనకి వాల్యూ? M9 C9. 10,000 శాంపుల్స్ అయిపోయేసరికి M10 C10. ఇప్పుడు నేను ఇక్కడికి ఆపేయాలా అప్డేట్స్, లేదా M11 C11కి వెళ్ళాలా? చేయాలి. మరి నెక్స్ట్ అప్పుడు ఏం 1,000 తీసుకుంటాం? 10,000 అయిపోయింది కదా. వచ్చింది M వాల్యూస్ C వాల్యూస్ ని కన్సిడర్ చేసుకొని చేయాలి సార్. ఇప్పుడు 10,000 వాల్యూస్ అంటే ఇప్పుడు ఏంటిది, ఇక్కడ 9,000 to 10,000 వాల్యూస్, ఒక 1,000 వాల్యూస్ ఉంటాయి కదా. ఆ వాల్యూస్ ని యూజ్ చేసుకొని నేను M10 C10 వాల్యూ తెచ్చుకున్నాం. ఇప్పుడు M11 C11 తెచ్చుకోవాలంటే ఇక్కడ వాడుతున్న 10,000 శాంపుల్స్ ఏం శాంపుల్స్ అవి?
ఇక్కడి వరకు అయిపోయినాయి 10,000 శాంపిల్స్ వాడేసా ఆల్రెడీ. ఎస్ సార్. మరి నెక్స్ట్ అప్డేట్కి సార్ అప్పుడు మళ్ళీ వేరే బ్యాచెస్ లో ఇంకొక డివైడ్ వాల్యూ చేసుకోవచ్చు. తీసుకోవాలి కదా సార్ అప్పుడు. ఇప్పుడు మన డేటా సెట్లో XY 1 to 10,000 రోస్ ఉన్నాయి. ఎస్ ఎస్ సార్. సార్. ఈ 9,000 నుంచి 10,000 వరకు ఉన్న రోస్ ని నేను వాడేస్తాను M10 C10 కి. సార్ స్క్రీన్ కనపడటం లేదు సార్. ఇప్పుడు ఈ M11 C11 కనుక్కోవాలంటే నా దగ్గర ఇక్కడ ఇంకొక 1000 శాంపిల్స్ ఎక్స్ట్రా లేవు. సార్ అప్పుడు మళ్ళీ ఉండే దాంట్లోనే స్ప్లిట్ చేయాలి సార్. అంటే వాడిండేటివి మళ్ళీ ఆ 10,000 లోనే మళ్ళీ 2,000 లాగా కూడా డివైడ్ చేసుకోవచ్చు కదండి సార్. మళ్ళీ ఫస్ట్ 1000 శాంపిల్స్ కి రండి, మళ్ళీ 1000 శాంపిల్స్ ఇవ్వండి. ఫస్ట్ 1000 శాంపిల్స్ ఉన్నాయా, ఎస్ ఎస్ సార్. సార్. అవి మళ్ళీ వాటితోటి మళ్ళీ అప్డేట్ చేయండి M11 C11. అలా M12 C12 కి నెక్స్ట్ 1000 శాంపిల్స్ ఉంటాయి కదా, మళ్ళీ 1000 నుంచి 2000 వరకు ఎస్ ఎస్ సార్. సార్. అవి మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ 2000 నుంచి 3000 అలా కదండి సార్. మళ్ళీ M13 C13 కి మళ్ళీ 2000 నుంచి 3000. ఎస్ సార్. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓ కనిపించట్లేదా? ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను అనుకున్నాను. అయ్యో, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. ఓకే, అయితే ఇదే నేను రాస్తుంది. ఓకే. M0 C0 నుంచి ఇక్కడ అప్డేట్ కూడా అయితే లేదు ల్యాప్టాప్ లో. ఓకే, M0 C0 నుంచి M1 C1 కి నాకు 1000 శాంపిల్స్ అవసరం అవుతున్నాయి. ఎస్ సార్. M1 C1 నుంచి M2 C2 కి 1000 నుంచి 2000 వరకు ఉన్న శాంపిల్స్. ఎస్ సార్. అలా M9 C9 కి 8000 నుంచి 9000. 9000 వరకు ఉన్న శాంపిల్స్. M9 C9 నుంచి M10 C10 కి రావాలంటే 9000 నుంచి 10,000 వరకు ఉన్న శాంపిల్స్. ఎస్ సార్. ఎస్ సార్. M11 C11 కి రావాలంటే 10,000 తర్వాత మనకి ఇంకో ఎక్స్ట్రా 10,000 శాంపిల్స్ ఏం లేవు మన దగ్గర. ఎస్ సార్. సో ఫస్ట్ వాడిన 1000 శాంపిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇవ్వాలి మళ్ళీ ఇన్పుట్. ఓకే. దేనికి? M11 C11. M11 C11 కి. M12 C12 కి మళ్ళీ 1000 నుంచి 2000 వరకు ఉన్న శాంపిల్స్ ఇస్తాం. సార్ అప్పుడు ఇలా- M1 C1 వాల్యూ M11 C11 వాల్యూ సేమ్ వస్తాయి కదండి సార్. M11 C11 వాల్యూస్ ఇప్పుడు ఫస్ట్ 1000 శాంపిల్స్ వాడినప్పుడు M1 C1 వచ్చింది కదా, అప్పుడు M11 C11 కూడా ఇప్పుడు అదే వస్తుంది. M11 C11 M1 C1 కాదు, అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అవే శాంపిల్స్ యూస్ చేసినప్పుడు అవే వస్తాయి కదా. కాదు, ఎందుకంటే M0 C0 అనేది ఇక్కడ 5 ఇక్కడ 6 ఉంటే ఎస్. సపోజ్ ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంటే M1 C1 కాస్త 9 అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ వాడుతున్న శాంపిల్స్ మిగతా డిఫరెంట్ కాబట్టి M1 మళ్ళీ 10 C1 8 అవ్వచ్చు, M1 7 C1 6 అవ్వచ్చు. ఇలా పోయి సరే ఏమన్నట్టున్నాయి M2 C3 అదే M3 C3 ఇలా పోయి M10 C10 2 3 కూడా అవ్వచ్చు. శాంపిల్స్ మారుతూ ఉంటాయి. M0 C0 10 10 అయితే M1 C1 9 అవుతుంది 10,000 శాంపిల్స్ కి. ఇప్పుడు ఈ 1000 శాంపిల్స్ అని ఇప్పుడు ఇక్కడ వాడేది నేను M11 C11 కి. ఎస్ సార్. చేంజ్ Yes, sir. అవుతుంది. ఇప్పుడు ఇక్కడ M11 C11 కి ఉన్నాయి 1000 శాంపిల్స్, M1 C1 కి ఉన్న 1000 శాంపిల్స్ రెండు ఒకటే. శాంపిల్స్ ఒకటే అన్నప్పుడు M1 C1 వాల్యూస్ ఇక్కడ M11 C11 వాల్యూస్ ఒకటే ఉండాలి. కానీ ఎందుకు మారుతుంది? ఎందుకంటే వాటి అది M10 ప్రీవియస్ C10 వాల్యూస్ ఉన్నాయి values. చూసావా? ఎస్ సార్. ప్రీవియస్ వాల్యూస్ ఏంటిది? ఇక్కడ M10 C10 ఇక్కడ M0 C0. ఎస్ సార్. ఇవి డిఫరెంట్ కాబట్టి దీనికి తగ్గట్టు ఇక్కడ వస్తాయి వాల్యూస్, ఇక్కడ దీనికి తగ్గట్టు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు M1 కనుక్కోవాలంటే M0 మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఎల్ బై డెల్టా ఎం. M0 C0. M11 కనుక్కోవాలంటే M10 మైనస్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఎల్ డెల్టా ఎం M10 C0. ఇక్కడ మనం
లాస్ ఫంక్షన్ లో తీసుకుంటున్న శాంపిల్స్ సేమే కావచ్చు, కానీ M1 కి ఉన్న ప్రీవియస్ వాల్యూస్ ఏంటిది? ఇక్కడ M0 అవునా? Yes, sir. M11 కి ఇక్కడ M10. అప్పుడు Yes, ఇక్కడ sir. ఉన్న వాల్యూస్ డిఫరెంట్, ఇక్కడ లాస్ ఫంక్షన్ సేమ్ అయినా మీరు సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ M0 ఇక్కడ M10 కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూస్ డిఫరెంట్. Yes, sir. అందుకు M1 M11 అనేది డిఫరెంట్ గానే ఉంటాయి. ఓకే సార్. ఇది క్లియర్ గా మీ అందరికి? Yes, sir. Yes, Yes, sir. sir. ఓకే. సో శాంపుల్స్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ శాంపుల్స్ కి వస్తాం. Yes, sir. ఇక్కడ ఒక టర్మ్ అంటాం మనం, ఏంటిదంటే 1 ఎపోక్ అని. 1 ఎపోక్ అంటే ఏంటిదంటే ఎంసి అప్డేట్స్ అవుతూ ఉంటాయి కదా. Yes, sir. ఒక ఎపోక్ లో ఈ ఎంసీని అప్డేట్ చేయడానికి మనం అన్ని శాంపుల్స్ ని కనుక యూజ్ చేస్తే దాన్ని 1 ఎపోక్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఇటరేషన్ దగ్గర 1 ఎపోక్ అయినట్టు మనకి? M10 C10 దగ్గర వస్తుంది. ఎందుకు? M10 C10 వరకు మనం అన్ని శాంపుల్స్ ని వాడినాం ఒకసారి, Yes, sir. కాబట్టి మనం దాన్ని 1 ఎపోక్ అంటాం. ఏది? M0 C0 నుంచి M10 C10 వరకు M10 చేసిన C10. అప్డేట్స్ అన్ని. సో మినీ బ్యాచ్ లో మనకి మొత్తం 10,000 శాంపుల్స్ ఉంటే మన బ్యాచ్ సైజ్ వచ్చేసి 1000 అయితే 1 ఎపోక్ లో ఎన్ని అప్డేట్స్ అవుతున్నాయి మనకి ఎంసీ? 10. 10, sir. 10, sir. 10. అదే మనకు బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అయితే ఒక ఎపోక్ కి ఎన్ని అప్డేట్స్ అవుతున్నట్టు మనకి ఎంసీ? 10. అన్నీ అవుతాయి కదండి సార్. బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అంటే మనకి మొత్తం 10,000 శాంపుల్స్ అయితే మనం బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అంటే అన్ని శాంపుల్స్ ని వాడటమే ఒకటేసారి. 10,000. అంటే ఒకటే ఇటరేషన్ లో మనం అన్ని శాంపుల్స్ వాడుతున్నాం కాబట్టి ఒకటేసారి ఎంసీ అప్డేట్ అవుతున్నాయి. Yes, sir. M1 C1 కనుక్కునేటప్పుడే మనం అన్ని శాంపుల్స్ ని వాడుతున్నాం ఎల్ ఫంక్షన్ లో. దీనికి బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అయితే, ఫస్ట్ గ్రేడియంట్ డీసెంట్ అయితే. అదే మినీ బ్యాచ్ అయితే M10 C10 వరకు మనం 1000 వాడుకుంటూ అవుతున్నాం కాబట్టి 10 అప్డేట్స్ అవుతున్నాయి. Yes, sir. ఇది ఎవరికి అర్థం కాలేదు? త్రివేణి అర్థమైందా? సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకి మొత్తం 10,000 శాంపుల్స్ ఉన్నాయి. n ఈక్వల్స్ టు 10,000. మన మినీ బ్యాచ్ సైజ్ వచ్చేసి ఎంత? 1000. 1000. ఓకే, ఎపోక్ అంటే ఏంటిది? నువ్వు ఎన్నిసార్లు అన్నా ఎంసీని అప్డేట్ చేసుకో, కానీ అన్ని శాంపుల్స్ ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. Yes, sir. ఇక్కడ మినీ బ్యాచ్ కేసులో మనం ఏ ఇటరేషన్ దగ్గర మనం అన్ని శాంపుల్స్ యూజ్ చేసిన వాళ్ళమైనా M10 దగ్గర సార్. M10 దగ్గర ప్రతి ఒక్క అప్డేట్ కి 10,000 శాంపుల్స్ యూజ్ చేస్తుంది కాబట్టి. సో మొత్తం మనకి 10,000 శాంపుల్స్ ఉంటే మనకి మినీ బ్యాచ్ వచ్చేసి 1000 అన్నప్పుడు టోటల్ ఎన్ని బ్యాచెస్ వస్తున్నాయి మనకి? 10 వస్తుంది. 10 బ్యాచెస్ వస్తున్నాయి. ఏది? అందుకే మనం మినీ బ్యాచ్ అన్నాం. Yes, ఎంటైర్ బ్యాచ్ అంటే ఒకటే బ్యాచ్ ఉంటుంది, డాటా సెట్ మొత్తాన్ని కలిపి బ్యాచ్ అంటాం. ఇప్పుడు మనకి 10 మినీ బ్యాచెస్ వచ్చినాయి. ఒక్కొక్క బ్యాచ్ తోటి మనకి ఎంసీని అప్డేట్ చేస్తూ పోతాం. Yes, sir. మనకి 10 మినీ బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని అప్డేట్స్ అయితే? 10, sir. 10 అప్డేట్స్ అవుతాయి. అదే మొత్తం మీరు బ్యాచ్ తీసుకుంటే అంటే ఏంటిది? ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ డీసెంట్ అయితే మొత్తం ఎన్ని బ్యాచెస్ ఉన్నట్టు మనకి? ఒక్కటే ఉంది. ఒకటే బ్యాచ్ ఉన్నట్టు, ఒకటే బ్యాచ్ 10,000 రోస్ తోటి ఉన్నట్టు. అప్పుడు ఎన్ని అప్డేట్స్ అయితే మనకి ఎంసీకి? 1 update. Only one, sir. ఓన్లీ 1 అప్డేట్ అవుతుంది. సో గ్రేడియంట్ డీసెంట్, బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అయితే ఒక్క ఎపోక్ కి ఒక్కసారి మాత్రమే పారామీటర్స్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి ఏంటిది? ఎంసీ. MC. అదే ఒక్క ఎపోక్ కి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డీసెంట్ అయితే మొత్తం ఎన్ని బ్యాచెస్ ఉన్నాయో అన్ని టైమ్స్, ఒకవేళ మినీ బ్యాచెస్ 10 ఉంటే 10 టైమ్స్ పారామీటర్స్ Update. అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు ఒక ఎపోక్ అంటే ఏంటిది? ఒక్కసారి అప్డేట్ అవడం కాదు ఒక ఎపోక్ అంటే. ఎందుకు? ఒక ఎపోక్ అంటే ఇక్కడ ఒక్కసారి అప్డేట్ అవుతుంది, ఒక ఎపోక్ అంటే ఇక్కడ 10 టైమ్స్ అప్డేట్ అవుతుంది.
Yes, sir. సో ఒక ఎపోక్ అంటే ఒకసారి అప్డేట్ అవ్వడమా? నో సార్, అన్ని డేటా అన్ని శాంపిల్స్ ని యూజ్ చేయడం ఒక ఎపోక్ అంటే. సో మనం ట్రైన్ చేసేటప్పుడు కంప్యూటర్ కి నాకు ఒక 100 ఎపోక్స్ ట్రైన్ చేయి, 1000 ఎపోక్స్ ట్రైన్ చేయి అని చెప్తాం. అంటే ఒక 1000 టైమ్స్ ఉన్న డేటా సెట్ ని పూర్తిగా వాడుకో అని చెప్పినట్టు దాని అర్థం. సో ఇప్పుడు మీకు ఎపోక్ అంటే ఏందో క్లారిటీ వచ్చింది. Yes, sir. మరి ఎన్ని ఎపోక్స్ వాడతాం, ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేస్తాం, ఎప్పుడు ఆపుతాం అనేది మీకు తర్వాత తెలుస్తుంది. మెట్రిక్స్ తెలుసా? అది తెలిసినప్పుడు దాన్ని మీరు ఇన్పుట్ లాగా ఇస్తారు. నాకు ఇన్ని ఎపోక్స్ ట్రైన్ చేయండి, లేకపోతే నాకు ఇన్ని ఇటరేషన్స్ ట్రైన్ చేయండి అనే టైప్ లో. సో మీకు ఇవాళ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డీసెంట్ ఎపోక్స్ టాపిక్ క్లియర్ అయిపోయింది. ఎస్ సార్. రైట్. సో నిన్నటిదే ఒక సిచ్యువేషన్ మనం కంటిన్యూ చేద్దాం. మనం ఓకే. మీకు ఒక మోడల్ రావాలి y = mx + c అంటే ఇదేంటిది ఒక బ్లాక్ బాక్స్ రావాలి అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది చెప్పండి. X, Y. Sir. ఇంకేమైనా కావాలా మీకు? నో సార్. ఇంకా ఏ వాల్యూ అవసరం లేదా మీకు క్లయింట్ నుంచి? ఏ వాల్యూ కూడా నో సార్, X వాల్యూ ఇస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఎందుకు ఆల్ఫా రేట్ మీరే పెట్టుకుంటారు, M0 0.1 మేము పెట్టుకుంటాం. M0 C0 కూడా మీరే పెట్టేసుకుంటారు. అయిపోయింది. Yes. మరి ఫార్మర్ క్లయింట్ ఇలాంటి డేటా సెట్ ఇచ్చాక మీరు కంపల్సరీ కనుక్కోవాల్సిన లైన్ y = mx + c అని కన్ఫర్మ్ ఎలా చేసుకుంటారు? సార్ ఫస్ట్ ప్లాట్ చేసుకొని అది డ్రా చేసుకోవాలి సార్. అది మనం ఫస్ట్ మనం ప్లాట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది దీనికి లైన్ ఈక్వేషన్ పెడితే బాగుంటుందా లేదా ఒక కర్వ్ ఈక్వేషన్ డ్రా చేస్తే బాగుంటుందా అని. లైన్ ఈక్వేషన్ అయితే y = mx + c mc పారామీటర్స్ కనుక్కుంటారు. అదే కర్వ్ ఈక్వేషన్ అయితే ax² + bx + c. మరి x² ఏంటి సార్ అంటే x² ఏమున్నది, ఉన్న x వాల్యూస్ ని స్క్వేర్ చేసి మీరు ఒక కాలమ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లయింట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా వాట్ ఈస్ x² అని. ఇలా ఉన్నప్పుడు అప్పుడు పారామీటర్స్ a b c అయింది. ఇది ఒక్కటే చేంజ్, కానీ ఫార్ములాలో కానీ చేసే మెథడాలజీలో కానీ చేంజ్ ఉంటుందా? లాస్ ఫంక్షన్ ఏమైతుంది దీనికి 1/2m i = 1 to y యాక్చువల్ మైనస్ Y prediction. Y ప్రెడిక్షన్. ఇప్పుడు y ప్రొడక్షన్ ప్లేస్ లో ఏం పడవచ్చు నేను ఇక్కడ xa ఎందుకు రాస్తున్నా x యాక్చువల్ కాబట్టి ఇక్కడ మారేది ఏంటిదంటే డెల్టా ఎల్ డెల్టా ఎం అని ఉంది చూసారా, అప్పుడు మీకు వేరే వాల్యూస్ రావచ్చు డిఫరెన్షియేట్ చేస్తారు. డిఫరెన్షియేట్ చేసేది మీకు ఈజీ అయినా Yes sir. అంతే. సో డిఫరెన్షియేట్ చేస్తారు, డిఫరెన్షియేట్ వచ్చాక మీకు ∂L/∂L వస్తుంది, అదే m వస్తుంది. ఇక్కడ No sir. ∂L వస్తుంది. ∂L/∂B వీటికి ఫార్ములాస్ వచ్చాక వీటిని మీరు యూజ్ చేసుకొని a1 = a0 - α × ∂L/∂A a0 b0 c0. సో ఇప్పుడు మీకు ఇది క్లియర్ కాదు. ఇప్పుడు నాకున్న ఒక క్వశ్చన్, ఈ ఫంక్షన్ కి లోకల్ మినిమం ఏ పాయింట్ దగ్గర అచీవ్ అవుతుంది? సార్ అది లోకల్ మినిమం లోకల్ మాక్సిమం. పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ కంపల్సరీ ఇలాగే ఉంటది లేదా ఇలాగే ఉంటది అని చెప్పగలుగుతారా మీరు? No sir. మరి ఎందుకు ప్రతిసారి లోకల్ మినిమమే అటెండ్ అవుతుంది అని అంటున్నారు ఆ మెథడ్ తోటి? ఒకవేళ ఫంక్షన్ ఇలా ఉంటే ఎప్పటికైనా లోకల్ మినిమం అటెండ్ అవుతుందా? No sir. మాక్సిమమే ఉంటది. Yes sir. మరి ఎలా చెప్తున్నారు లాస్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటది లేకపోతే ఇలాగే ఉంటది? మీకు అంత ధైర్యం కాన్ఫిడెన్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మన లాస్ ఫంక్షన్ ని చూద్దాం. Okay.
1/2n sigma I equals to 1 to n ya minus mxa plus c ఇదంతా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫంక్షన్ లో పారామీటర్స్ వచ్చేసి ఏంటి? ఎంసీ సార్. ఎంసీ సార్. ఎంసీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇలా పారామీటర్ వచ్చేసి ఎక్స్ సార్. ఎక్స్ యొక్క కోఫిషియంట్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. పాజిటివ్. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఎక్స్ కోఫిషియంట్ ఏంటిది? ఏ సార్. పారామీటర్. ఏ పాజిటివ్ అన్నప్పుడు మనం ప్రతిసారి కర్వ్ ఇలా రాయొచ్చా? ఎస్ సార్. హలో, ఎస్ సార్. ఏ నెగిటివ్ ఉన్నప్పుడు ఇట్లా రాయొచ్చా ప్రతిసారి కర్వ్? ఎస్ సార్. ఇది క్లారిటీ ఎందుకు ఇలా ఉంటది, ఎందుకు ఇలా ఉంటది, ఏ పాజిటివ్ ఉన్నప్పుడు ఏ నెగిటివ్ ఉన్నప్పుడు అని ఎస్ సార్. ఎట్లా త్రివేణి ఎట్లా చెప్తున్నావు? సి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్స్ అనేది ఎందుకు అని డిరైవ్ చేసుకోవాలి కానీ మెమరైజ్ చేసుకోవద్దు. ఈ ఫంక్షన్ కి ఏ పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలాగే రాయాలి, ఎందుకు ఇలా రాయాలి? అక్కడ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది కదా సార్. నేను అడుగుతున్న అసలు లోకల్ మినిమం గ్లోబల్ మినిమం కాన్సెప్ట్ కూడా కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏ పాజిటివ్ ఉన్నప్పుడు ఎందుకు కర్వ్ అప్వర్డ్ ఉంటుంది, ఏ నెగిటివ్ ఉన్నప్పుడు ఎందుకు కర్వ్ డౌన్వర్డ్ ఉంటుంది? ఒక ఫంక్షన్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? దాని యొక్క డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఇది పాజిటివ్ కర్వ్ అనుకుందాం, ఐ మీన్ అప్వర్డ్ కర్వ్ అనుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఒక లైన్ ఏనా? ఎస్ సార్. అది ఈ లైన్, ఈ లైన్, లైన్ నెంబర్ 1 లైన్ నెంబర్ 2? లైన్ నెంబర్ 1 సార్. నిఖిత లైన్ నెంబర్ 1 ఎందుకు, దీనికి లైన్ నెంబర్ 2 ఎందుకు కాదు? అది పాజిటివ్ గా ఉంది కదండి సార్. నాకు అర్థం కాలేదు. ఈ ఫంక్షన్ కి స్లోప్ ఫంక్షన్ ఎందుకు లైన్ నెంబర్ 1, వై నాట్ లైన్ నెంబర్ 2? ఆ కర్వ్ మన దగ్గర పాస్ అవ్వట్లేదు కదండి సార్. లైన్ నెంబర్ 2 1 అయితే పాస్ అవుతాం. కాదు. మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి 5 అనుకుందాం. ఎస్ సార్. 5 దగ్గర దీని వాల్యూ 2 అనుకుందాం. ఇప్పుడు ఇది 5 అనుకుందాం. ఇలా గీస్తున్నాను ఒక లైన్, లైన్ నెంబర్ 1. ఇంకో లైన్ గీస్తున్నాను, లైన్ నెంబర్ 2. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది లైన్ నెంబర్ 1 ఎందుకు, లైన్ నెంబర్ 2 ఎందుకు కాదు? ఇది మనం నాకు తెలిసి 5th or 6th క్లాస్ లో డిస్కస్ చేసుకున్న టాపిక్. అది మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది కదండి సార్. ఇది మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది, ఎక్స్ యాక్సిస్. ఎస్ ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ కర్వ్ యొక్క స్లోపే కదా ఎట్ ఎవ్రీ ఎక్స్. సార్. 5 దగ్గర స్లోప్ ఎంత? 0. 5 దగ్గర స్లోప్ 0 కాబట్టి 5 దగ్గర ఈ రెండు లైన్స్ 0 వాల్యూ. ఎస్ సార్. అంటే 5 దగ్గర రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎస్ సార్. 5 తర్వాత స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది సార్. కాబట్టి ఇది కరెక్ట్ గా ఇంక్రీజ్ అవ్వడం. ఎస్ సార్. అంటే లైన్ నెంబర్ 2 రాంగ్ కదా. ఎస్ సార్. 1 కి ఇటు సైడ్ పోతే స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది సార్. ఎట్లా చెప్తున్నారు డిక్రీజ్ అవుతుంది అని? ఇది ఒక లైన్, అంటే tan వాల్యూస్ తోటి చూసుకోవచ్చు మీరు. ఎస్ సార్. ఇప్పుడు ఈ లైన్ ఉంది, లైన్ 1, ఇది లైన్ 2. ఈ రెండిట్లో ఏ స్లోప్ తక్కువ? ఏ స్లోప్ తక్కువ అని సార్. లైన్ 2 సార్. 1 సార్ తక్కువ. ఇక్కడ నెగటివ్ స్లోప్స్ ఉంటాయి రెండు లైన్స్ కి. ఎస్ సార్. ఈ లైన్ ఏమో ఈ యాంగిల్ చేస్తుంది, లైన్ 2 ఈ యాంగిల్ చేస్తుంది. ఎస్ సార్.
ఎక్స్ యాక్సిస్ తోటి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి లైన్ 1 లైన్ 2 లో ఏ లైన్ ఎక్కువ యాంగిల్ చేస్తుంది? Line Second. 2, sir. 2 సార్. లైన్ 2. 2, sir. సెకండ్ క్వాడ్రంట్ లో tan యాంగిల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ సార్. అంటే ఇప్పుడు లైన్ 2 కి ఎక్కువ స్లోప్ ఉంటుందా లేకపోతే లైన్ 1? ఇప్పుడు నెగిటివ్స్ అంటే ఐ మీన్ వద్దులే. నా ఫస్ట్ స్లోప్స్ చెప్పండి, మనం తర్వాత ఆలోచిద్దాం. లైన్ 1 లైన్ 2 కి ఫస్ట్ ఎక్కువ యాంగిల్ చేస్తుండే ఏంటిది? లైన్ 1 తోట లైన్ 2 తోట? 230 సార్. 2 తోటి. tan ఆఫ్ θ 2 tan ఆఫ్ Yes, sir. θ 1. ఇప్పుడు రెండిట్లో ఏది హయ్యర్ ఏది లెస్సర్? సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్న యాంగిల్స్ ఇవి. Yes, sir. సార్ లైన్ 1 పెద్దగా అవుతుంది సార్. నాకు ఎక్స్ప్రెషన్ తో చెప్పండి ఏ లైన్ ఏంటిది ఎందుకు అని. సార్ లైన్ 1 పెద్దది సార్. నో, tan టేబుల్ ఏదైనా చూపిస్తా. సార్ క్వాడ్రంట్ 2 లో tan వాల్యూస్ డిక్రీజ్ సెకండ్ క్వాడ్రంట్ లో tan 91 మైనస్ ఇన్ఫినిటీకి దగ్గరగా ఉంటది. 90 నుంచి 120కి వెళ్తే మైనస్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నది కాస్త కొంచెం పాజిటివ్కి వస్తూ ఉంటది. సార్ సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ పెరుగుతుంది కదండి సార్. అవును, tan వాల్యూ పెరుగుతూ ఉంటది. అప్పుడు లైన్ యాక్చువల్లీ ఏ క్వాడ్రంట్ లో అయినా కూడా tan వాల్యూ పెరుగుతూనే ఉంటది యాంగిల్ పెరుగుతున్న కొద్ది. ఇది క్లియరా అందరికి? Yes, sir. ఆన్సర్ చెప్పింది ఎవరు? tan వాల్యూ పెరుగుతూనే ఉంటది ఏ క్వాడ్రంట్ అయినా త్రివేణి. ఏ అప్పుడు క్వాడ్రంట్ లైన్ 2 పెద్దది సార్. అప్పుడు లైన్ 2 పెద్దది. లైన్ 2 యొక్క స్లోప్ పెద్దది. ఎస్ సార్. లైన్ 2 సపోజ్ x1 దగ్గర ఉంటే లైన్ 1 x2 దగ్గర ఉంటే రెండిట్లో ఏది పెద్ద ఏది చిన్న? x2 పెద్దది అవుతుంది. ఒక కర్వ్ ఉంది, ఇది ఉంది, ఇది లైన్ 2 అంటున్నా. లైన్ 1 అంటే ఇట్లుంటేనే లైన్ 1 పాసిబుల్ అవుతుంది కదా. స్లోప్ 2 ఉండాలంటే అంటే అప్పుడు ఏంటిది? లైన్ 1 x1 దగ్గర లైన్ 2 x2 దగ్గర ఉంది అంటే లైన్ 2 పెద్దది సార్. లైన్ 2 యొక్క స్లోప్ పెద్దది, కానీ అది ఎక్కడ అవుతుందో ఆ ఎక్స్ చిన్నది. లైన్ 1 స్లోప్ తక్కువ, కానీ ఏ పాయింట్ దగ్గర అవుతుందో అది ఇంకా తక్కువ. అంటే ఇటు స్లోప్స్ ఇవి రెండు లీనియర్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ x1 తక్కువనేనా x2 కంటే? Yes, sir. x1 లెఫ్ట్ కి ఉంది, x2 రైట్ కి ఉంది. సో x1 లెస్ దాన్ x2 కదా. వాటి స్లోప్స్ కూడా అంతేనా? వాటి స్లోప్సే కదా. ఇది f'(x2) అంటే లైన్ 2 యొక్క స్లోప్, f'(x1) అంటే లైన్ 1 యొక్క స్లోప్. అది కూడా సేమేనా? లైన్ 2 స్లోపే కదా మీరు పెద్దగా ఉందన్నారు. Yes, sir. Line 2. నిఖిత ఇది క్లియరా? yes sir. అంటే ఈ 5 దగ్గర నుంచి లెఫ్ట్ కి వెళ్తుంటే కూడా స్లోప్స్ అనేది తగ్గుతూ ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ x2 నుంచి x1 కి వెళ్తే x1 x2 కంటే తక్కువ, స్లోప్ కూడా తగ్గినట్టేనా? రైట్ సైడ్ వెళ్తే 0 స్లోప్ ఇది, ఈ లైన్ కి స్లోప్ కొంత పాజిటివ్ ఉంటుంది.
అంటే Yes, స్లోప్ sir. పెరిగినట్టేనా? అంటే ఈ లైన్ నెంబర్ 1 కరెక్టే కదా? Yes. Yes, రైట్ sir. వెళ్తుంటే స్లోప్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే స్లోప్ తగ్గుతుంది. తగ్గుతుంది. Yes, sir. సో ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఫంక్షన్ ఏమైంది? ఒక పెరుగుతుంది. పాజిటివ్ స్లోప్ తోటి ఉన్న లైన్ ఈక్వేషన్ ఇది. ఆ లైన్ ఈక్వేషన్ ఎంతో మనకు తెలియదు, కానీ y = mx + c. అవునా? Yes, sir. Yes. f డాష్ ఆఫ్ x ఏమవుతుంది అప్పుడు? పెరిగిన్ f డబుల్ డాష్ ఆఫ్ x. సార్ ఇంకొకసారి చెప్పండి సార్. f డాష్ ఆఫ్ x ఇప్పుడు ఒక లైన్ అయినట్టేనా? ఎస్ Yes, సార్. y = mx + c. ఇప్పుడు నేను f డబుల్ Yes, డాష్ sir. ఆఫ్ x కనుక్కుంటున్నా. ఎస్ సార్. ఇప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ x ఏమవుద్ది? పాయింట్ అవుతుంది సార్. పాయింట్ కాదు, y = m అనే లైన్ అవుతుంది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది mx + c కి? M. Yes, sir. Y = M. Yes, sir. ఎస్ అది ఫార్ములా ప్రకారం. గ్రాఫికల్ గా చూసుకుంటే ఈ లైన్ ఈక్వేషన్ కి స్లోప్ కనుక్కుంటున్నట్టు కదా ఎట్ ఎవ్రీ పాయింట్. మళ్ళీ ఎస్ సార్. ఒక Yes, లైన్ sir. ఈక్వేషన్ కి స్లోప్ ఏ పాయింట్ అయినా ఒకటే ఉంటది. ఏంటిది అది? y = m. ఇప్పుడు ఈ m పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. పాజిటివ్. ఎందుకు? నేను చెప్పాను కదా, రైట్ సైడ్ వెళ్తుంటే ఇంక్రీజ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ వస్తే Left side అయితే డిక్రీజ్ decrease. అవ్వాలి. అంటే ఇది ఏంటిది? లైన్ ఈక్వేషన్ పాజిటివ్ స్లోపే చేస్తుంది. అంటే m అనేది పాజిటివ్. అంటే ఈ ఈక్వేషన్ కి f డాష్ ఆఫ్ x ఎప్పుడు పాజిటివ్ స్లోప్ తోటి ఉండే ఒక లైన్ ఈక్వేషన్. f డబుల్ డాష్ ఆఫ్ x ఎప్పుడు గ్రేటర్ దాన్ 0. Greater than. ఇది నిఖిత క్లియర్? ఎస్ సార్. ఇది ఎవరికి క్లియర్ లేదు ఒకళ్ళు చెప్పండి. నిఖిత, త్రివేణి, మాధవి, అనిత, ఉపరాకిల, సృష్టి, మీ ఆరుగురులో అట్లీస్ట్ ఎవరైనా ఒకరు ఉన్నారా ఇది అర్థం కాని వాళ్ళు? అర్థమైంది సార్. అర్థమైంది. సో మనం ఒక స్లోప్ కనుక్కోవాలంటే ఫంక్షన్ కి 2 వేస్ లో కనుక్కోవచ్చు. ఒకటి గ్రాఫ్ ని చూసి, లేదా రెండోది ఉన్న ఫంక్షన్ ని డెరివేటివ్స్ రాసి. ఉన్న ఫంక్షన్ డెరివేటివ్స్ రాయడం అంటే ఏంటిది? నీకు ఒక f ఆఫ్ x ఫంక్షన్ ఇచ్చా, ఎస్ సార్. ఏది x² అని. f డాష్ ఆఫ్ x అంటే ఏంటిది? d/dx ఆఫ్ x², which is nothing but 2x. 2x. f డబుల్ డాష్ ఆఫ్ x అంటే ఏంటిది? మళ్ళా d/dx ఆఫ్ 2x. 2x = 2. ఫార్ములా వైజ్. గ్రాఫికల్ గా చూసుకుంటే ఇది x². Yes, sir. ఒక 3-4 పాయింట్స్ తీసుకోండి, లేదా 5 పాయింట్స్ లైన్స్ గీసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటిది? x1, x2, x3, x4, x5 అనేది పాయింట్స్ కదా. x1 నుంచి x5 కి ఇంక్రీజింగ్ ఆర్డర్. Yes, sir. వీటి స్లోప్స్ గీస్తే కూడా ఎట్లుంటది అంటే మీకు ఇది -10, ఇది -5, ఇది 0, ఇది 5, ఇది 10. అంటే స్లోప్స్ కూడా మీకు ఏమైంది? ఇంక్రీజ్. కాబట్టి Increase. లైన్ ఈక్వేషన్ తోటి ఇంక్రీజ్ అయింది. సో ఈ ఫంక్షన్ కి స్లోప్ ఫంక్షన్ ఇది. x ప్లస్ లో నేను x1 పెట్టాను అనుకో, f డాష్ ఆఫ్ x1 ఏం రావాలి? అప్పుడు దీని వాల్యూ -10 రావాలి. Yes, sir. అదే కదా ఈ ఫంక్షన్ అంటే. మళ్ళీ ఈ వాల్యూస్ Yes, sir. రావాలి అంటే ఫంక్షన్ లో నేను x1, x2, x3, x4, x5 లో పెడితే -10, -5, 0, 5, 10 రావాలి వాల్యూ. ఎందుకు? x1 కి -10 అనేది y వాల్యూ కాదు, x1 కి -10 అనేది స్లోప్. x1 కి ఫస్ట్ ఫంక్షన్ లో y వాల్యూ ఏదో 100 ఉండొచ్చు, డైరెక్ట్ కి పాజిటివ్స్ y ఈ పాయింట్స్ అన్నిటికీ. అవునా? x1, x2, x3, x4, x5 కి అన్నిటికీ వైస్ అన్నిటి అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను -10, -5 రాసానంటే అవి దేనికి? ఈ x1, x2 పాయింట్స్ యొక్క స్లోప్ పాయింట్స్ అవి, కాబట్టి నెగిటివ్స్ లో ఉన్నాయి. ఈ -10, -5, 0, 5, 10 ఏం వాల్యూస్ అంటే ఈ f డాష్ ఆఫ్ x ఉంది కదా, వీటి యొక్క y వాల్యూస్. అర్థమైందా? Yes, sir. -10, -5, 0, 5, 10 అనేది y వాల్యూస్ ఆఫ్ f డాష్ ఆఫ్ x. స్లోప్ వాల్యూస్ ఆఫ్
F dash of x. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి y వాల్యూస్ ఇవి, Okay. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి స్లోప్ Slope వాల్యూ. స్లోప్ వాల్యూ. మళ్ళీ దీనికే నేను ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే సమ్ పాజిటివ్ వస్తుంది, y ఈక్వల్స్ టు 2 అనో ఏదో. దాని అర్థమైంది ఏఎక్స్ దగ్గర అయినా కూడా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ 2 అని. ఇప్పుడు ఇది క్లియరా? ఎస్ సార్. Yes. నేను అడిగిన క్వశ్చన్కి వెళ్దాం మళ్ళీ. y ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫంక్షన్ ఉన్నప్పుడు ఏ పాజిటివ్ అయితే ఎందుకు ఈ కర్వ్ ఎప్పుడు ఇలాగే ఉంటది, ఏ నెగిటివ్ అయితే ఎందుకు కర్వ్ డౌన్వర్డ్ ఉంటది? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా ఇప్పుడు? త్రివేణి Sir. ఆన్సర్ చేయగలుగుతావా అమ్మ? ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఎఫ్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ తెలుసుకోవడానికి ఆన్సర్. Yes. Sir. ముఖిత, త్రివేణి, మాధవి, అనిత, ఉపరకిల, సృష్టి. సార్ అప్పుడు పాజిటివ్ స్లోప్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ యాక్సిస్ లో ఉంటుంది కదా. ఇప్పుడు y అనేది ఇది, Yes. y డాష్ కనుక్కుంటే ఏమవుతుంది? Ax 2ax ప్లస్ b. 2ax plus plus b. b. y డబుల్ డాష్ కనుక్కుంటే 2a వస్తుంది. 2 సార్. వస్తుంది. ఇప్పుడు నేను కనుక పాజిటివ్ ఉంది అని అన్నాను అంటే y డబుల్ డాష్ ఏంటిది? 2a greater than 0. అవునా? y డబుల్ డాష్ పాజిటివ్ ఉంది అంటే దాని అర్థం ఏంటిది? y ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 4 ఏదో పాజిటివ్ నెంబర్ ఉన్నట్టే కదా. సమ్ y Yes, ఈక్వల్స్ sir. టు m అనేది పాజిటివ్ ఉన్నట్టు. ఇక్కడ దాకా క్లియరా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. y పాజిటివ్ ఉంది అంటే y డాష్ అనేది ఏంటిది? లైన్ అయినా? Yes, sir. ఏ పాజిటివ్ అంటే లైన్ ఈక్వేషన్ లో స్లోప్ పాజిటివ్ కదా. Yes, sir. Yes, sir. అంటే y డాష్ ఏంటిది? ఇప్పుడు ఒక పాజిటివ్ లైన్. Yes, sir. y పాజిటివ్ ఉంది అంటే y అనేది అప్వర్డ్ కర్వ్ ఉంటేనే కదా y డాష్ అనేది పాజిటివ్ లైన్ వచ్చేది. Yes, sir. ఎస్ సార్. రివర్స్ ఇంజనీరింగ్ వేగా చూసుకుంటే ఫస్ట్ మనం y డబుల్ డాష్ కనుక్కున్నాం, 2a వచ్చింది. ఏ Yes, sir. పాజిటివ్ ఉంటే ఏంటిది అని చూసాం. ఏ పాజిటివ్ ఉంది అంటే దాని అర్థం లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ పాజిటివ్ అని. Yes, sir. లైన్ ఈక్వేషన్ పాజిటివ్ ఉంది y డాష్ అంటే y అనే ఫంక్షన్ ఏంటిది? కర్వ్. అది అప్వర్డ్ ఉంటుందా డౌన్వర్డ్ ఉంటుందా? y డాష్ పక్కా Upward. మనకి అప్వర్డే ఉంటది. కాబట్టి ఏ పాజిటివ్ ఉందంటే దాని అర్థం ఏంటిది? మనం వాడుతున్న కర్వ్ ఏదైతే ఉందో అది Positive. అప్వర్డ్ ఉంది అని. Upward. అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి నెగిటివ్ ఉంది అనుకుంటే అప్పుడు 2ax ప్లస్ బి అవుతుంది. Yes, sir. ఏ నెగిటివ్ ఉందంటే లైన్ అప్పుడు ఎట్లుంటుంది? నెగిటివ్ స్లోప్ తోటే కదా ఉండేది. Yes, sir. ఎస్ సార్. అంటే దానికి కర్వ్ ఏంటిది? డౌన్వర్డ్ ఉంటేనే కదా మనకి నెగిటివ్ స్లోప్ వచ్చేది. ఇది y Yes, అయినప్పుడు ఇది y డాష్ అన్నప్పుడు y డాష్ ఇలా ఉంది లైన్ నెగిటివ్ స్లోప్ తోటి అంటే దాని అర్థం ఏంటిది? y అనేది పక్కా డౌన్వర్డ్ ఉంటేనే. ఇది క్లియరా కాన్సెప్ట్? Yes, sir. సో రేపు నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి లాస్ ఫంక్షన్ అనేది మనం ఎందుకు ఫిక్స్ చేస్తున్నాం అప్వర్డ్ అనే. ఎందుకంటే అప్వర్డ్ అని ఫిక్స్ చేస్తున్నాం కదా ప్రతిసారి మనకి లోకల్ మినిమం అటెండ్ అయ్యేది. Yes, sir. సో రేపటికి మీకు అసైన్మెంట్ ఏంటిదంటే లాస్ ఫంక్షన్ ని మీరు ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు ఇది అప్వర్డ్ కర్వ్ అని. Okay, sir. క్వశ్చన్ అర్థమైంది అందరికి? Yes, sir. ఎస్ సార్. నేను స్ట్రిక్ట్ గా మీ 6 మెంబర్స్ అయితే 100% అడుగుతాను. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ కాకుండా ఇంకెవరైనా 7th మెంబర్ ఉన్నారా క్లాస్ అర్థం అవుతుంది నాకు కూడా అనేవారు? హర్షిత సార్. హర్షిత, సౌజన్య,
సార్ అర్థమవుతుంది సార్. నువ్వు ఏ రోజైతే హర్షిత లాగా నా కాన్ఫిడెన్స్ అర్థం అవుతుంది అంటున్నావు నేను అప్పుడు లిస్ట్ లోకి జాయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే నిఖిత, త్రివేణి, మాధవి, అనిత, ఉపరగ్ల, సృష్టి, హర్షిత అని కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6-7 నెంబర్స్ కి క్లాస్ అర్థమైందమ్మా మీకు ఇవాళ? జస్ట్ ఫర్ నా సాటిస్ఫాక్షన్ ఒక్కొక్క నేమ్ అడుగుతాను నేను మళ్ళీ. నిఖితాకి అర్థమైంది రైట్? ఎస్ సార్. త్రివేణికి అర్థమైంది? ఎస్ సార్. మాధవి, అర్థమైంది సార్. అనిత, అర్థమైంది సార్. ఉపరకిల, ఎస్ సార్. సృష్టి, అర్థమైంది సార్. ఇంకెవరు ఉన్నారా 8th మెంబర్? సార్ Yes, నాకు sir. కూడా అర్థమైంది. ఎస్ సార్. ఓకే సార్. శంకరం, అఖిల. ఓకే అర్థమైంది సార్. శంకర్, అఖిల నీకు ఇప్పటి వరకు ఉన్న క్లాసెస్ అర్థమైనాయా? అర్థమైనాయి సార్. ఓకే, శంకర్, అఖిల కూడా లిస్ట్ లో జాయిన్ అయింది. సౌజన్య నీకు కూడా అర్థమైందమ్మా కరెక్ట్ గానే? అర్థమైంది సార్. ఓకే ఇంకెవరైనా ఉన్నారా స్టూడెంట్స్? హలో, ఈ లిస్ట్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను చాలా రఫ్ ఫేజ్ అయిపోతా, అంటే ఏదో మీకే క్వశ్చన్స్ అడుగుతా, మీకు సాల్వ్ చేపిస్తా. సో చాలా ఫోకస్ తోటి ఉంటాను. సో నిజం కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు చెప్పండి మాకు అర్థమైంది అన్నవాళ్ళు. సో ఇంకంతే, మిగతా వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాలేదు. ఓకే, గాట్ ఇట్. సో ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను, బట్ నాకు ఈ క్వశ్చన్ కి మీ అందరినీ ఆన్సర్స్ అడుగుతాను నేను. ఎంతమంది? ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్. 7, 8, 9 మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. మీ 9 మెంబర్స్ ఆన్సర్స్ అడగబోతున్నారు. ఎందుకు Okay. లాస్ ఫంక్షన్ అనేది అప్వర్డ్ కర్వ్ అంట. వేరే కొత్త కాలేజ్ వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు కదా ఇవాళ ఎస్పీబిఎన్ కాలేజ్ తోటి అయితే? హలో, నో వన్. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుందా అమ్మ ఎంఎల్ వైపు? ఆఫ్టర్ ఆల్ దిస్ తను డిఫరెంట్ గా ఉంది, ఇది బాగుంది అనే టైప్ లో ఎస్ సార్. చెప్పాలని చెప్తున్నారు. అలా ఏం Yes, లేదు sir. సార్. కొత్తగానే అలా ఉంది సార్. ఇలా ఉంది. ఎంఎల్ యొక్క హైలైట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు ఇవన్నీ మీరు సాల్వ్ చేస్తున్నారు కదా, మీతో చేపిస్తున్నాను కదా, ఎస్ ఎస్ సార్. సార్. కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే సరిపోతుంది. మీరు ఇన్ని ఈక్వేషన్స్, ఇన్ని డెరివేషన్స్ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదంతా సిస్టమే చేసుకుంటుంది. మీరు సిస్టమ్ కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతే దానికి అదే ట్రైన్ అయిపోయి దానికి అదే మోడల్ ఇస్తుంది. ఆ మోడల్ మీరు వాడుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వై అని తీసుకుంటున్నాం. ఎక్స్ అనేది 1 2 3 4, వై అనేది 2 4 6 8 అనే వాల్యూస్ ఇచ్చారు. దీనికి మీరు లైన్ ఈక్వేషన్ కనుక్కున్నారు, దీన్ని మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటున్నారు. ఎస్ సార్. చాట్ జీపీటీ అంటే ఇదే, కానీ ఇంత సింపుల్ గా ఉండదు. ఇక్కడ ఏంటి 2 వాల్యూస్ ఉన్నాయా, అక్కడ కొన్ని కోట్ల పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ స్కేలబిలిటీ మారింది, కానీ ఇంటర్నల్ గా టెక్నిక్ అయితే ఇదే. నీకు ఇచ్చిన వాల్యూస్ తోటి ఎట్లయితే ఒక మోడల్ కనుక్కున్నారో చాట్ జీపీటీకి కూడా మనం XY ఇమేజెస్ ఇస్తాం. ఇక్కడ కొన్ని కోట్ల ఇమేజెస్ ఇస్తాం, కాకపోతే ఒక 100 crores అనుకోండి. కానీ ఏముంటాయి ఇమేజెస్ అంటే, ఇప్పుడు నిఖిత ఉంది, తన ఒరిజినల్ ఇమేజ్, తన ఒక సెల్ఫీ దిగింది అనుకుందాం. అంటే అది రియల్ లైఫ్ పిక్చరే కదా. ఎస్ సార్. యానిమేటెడ్ ఇమేజ్ ఉంటది, అంటే ఎందుకు కార్టూన్ ఇమేజ్. నిఖిత కార్టూన్ లాగా ఉంటే ఇలాగ ఉంటది అని. ఇలా నిఖిత ఒక 2 ఇమేజెస్ ఇచ్చింది, అలా త్రివేణి ఒక 2, అట్లా ఒక 100 crores మెంబర్స్ నుంచి ఒక 100 crores ఇమేజెస్ మనకి కలెక్ట్ చేసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ మనకి XY ఉన్నట్టు మనకి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇలా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ యానిమేషన్ లో ఎలా కనిపించవచ్చు అని మనకి ఎన్ని ఉన్నాయి, అవి కూడా 1000 4 10,000 rows కావు, 100 crores ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక మోడల్ ఏంటిది, చిన్న వాల్యూస్ చిన్న రోస్ కాబట్టి సింప్లర్ మోడల్ తోనే y = 10x + c అని. మహా అంటే ఇప్పుడు మీకు తెలిసిన మోడల్ ఏంటిది, y = ax² + bx + c అని. ఇది 2 పారామీటర్స్, ఇది 3 పారామీటర్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మోడల్స్ ఏంటి అంటే కొన్ని 100 crores 1000 crores ఆఫ్ పారామీటర్స్ తో ఉన్న మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ ని చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాకు జస్ట్ XY వాల్యూస్ ఉంటే సరిపోతే ఇంకేం అవసరం లేదు అని, ఏది లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి.
ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ కూడా XY ఇమేజెస్ ఉంటే సరిపోతాయి. అక్కడ మీకు మోడల్ ఏంటిది కనుక్కోవాలి, ఇది అనుకుంటున్నారు. ఇట్లా ఇక్కడ ఏదో ఉంటది. సమ్ mx log x అని ఏదో చెప్తే cx² + ab అది ఏందని చూద్దాం. కానీ ఇక్కడ కూడా ఒక మోడల్ ఉంటది. వాటికి కూడా పారామీటర్స్ ఉంటాయి. సో మీ దగ్గర మోడల్ ఉంది, డేటా ఉంది. ఇక్కడ మీరు Yes. ట్రైన్ చేసినట్టే గ్రేడియంట్ డిసెంట్ ట్రైన్ చేసి ఇక్కడ ఉన్న 3 పారామీటర్స్ కనుక్కున్నట్టే ఈ మోడల్లో కూడా 100 crores ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక్కుంటాం. ఎస్ సార్. అప్పుడు మనకు ఒక మోడల్ తయారైంది. ఇప్పుడు తయారైన మోడల్లోకి నా ఇమేజ్ ఇచ్చాను అనుకో, నా ఇమేజ్ లేనే లేదనుకుందాం ఈ 100 crores లో. ఎస్ ఇప్పుడు నా ఇమేజ్ ఇచ్చాను అనుకో, వీటి ఆధారంగానే కదా డెవలప్ అయింది మోడల్. ఎస్ ఎస్ సార్. సార్. ఎస్ కాబట్టి సార్. ఒక యానిమేషన్ లాగా తీసుకొస్తుంది బయటికి. ఎస్ సో ఇక్కడ మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే దానికి తగ్గ మోడల్ తయారవుతుంది. ఆ మోడల్ ని మనం వాడుకోవచ్చు. ఇదే మెషిన్ లెర్నింగ్. ఇది మీరు కూర్చొని ఏమి నోట్స్ మీద లెక్కలేదు, మీకు అంతా సిస్టమ్ లో ఆటోమేటెడ్ అయిపోయి ఉంటుంది. మీకు ఓవరాల్ అర్థమైందా రియల్ లైఫ్ ఎలా వర్క్ అవుతుందో? ఎస్ సార్. ఓకే, మీకు పోతూ ఉంటే ఇంకా క్లియర్ అవుతూ ఉంటది. బట్ ఇది చాలా డిఫరెంట్ విత్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్. రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లో మీకు ముందే తెలుసు ఏం చేయాలి, ఇది ఎస్ ఉండదు. ఇది ML రియస్ డేటా మీద ట్రైన్ అయ్యే మోడల్స్ ఇవన్నీ. ఎస్ సార్. ఇంకా నేను క్లాస్ స్టాప్ చేస్తాను. ఓకే సార్. అటెండెన్స్ మీకు ఏమైనా పేస్ పెంచడం, పేస్ తగ్గించడం లాంటి ఏమైనా ఉన్నాయా ఫీడ్బ్యాక్ లో? ఎవరన్నా ఒకరు. ఏం లేదు సార్. అంకిత, ప్రెసెంట్ సార్. ప్రజెంట్. ఆర్షియా, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. ఇందు, ఇందు absent. ఈ అమ్మాయి ఎందుకు లాస్ట్ 3 days absent అవుతూనే ఉంది. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, absent వేస్తున్నాను శిరీషకి. మాధవి కే, ప్రెసెంట్ సార్. సౌజన్య, ప్రెజెంట్ సార్. త్రివేణి, ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, absent వేస్తున్నాను అనుషకి. యు అఖిల, ప్రెజెంట్ సార్. నజియా, ప్రెసెంట్ సార్. గౌతమి, absent వేస్తున్నాను. సృష్టి, ప్రెజెంట్ సార్. హర్షిత, ప్రెజెంట్ సార్. ప్రభు తేజస్, ప్రభు తేజస్. Yes, sir. Yes, sir. Yes, sir. Hello. Hello? ఓకే ప్రభు, బయటికి వెళ్ళవా ప్రభు? మీటింగ్ పెట్టి మెరుగు శైలజ, ప్రెసెంట్ సార్. Sir, presentation presentation, sir. ప్రజెంట్ వేసాను ప్రభు. Okay, sir. శిరీష మల్లిరెడ్డి, ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, ప్రెజెంట్ సార్. గుర్తురుతు మౌనిక, ప్రెజెంట్ దుర్గప్రసాద్ గింజరం. ప్రెసెంట్. మ్యూట్కి వెళ్ళిపోయాం మనం. దుర్గప్రసాద్ గింజలం మ్యూట్కి వెళ్ళిపోయాం. ప్రజెంట్ వేసాను. పానుగంటి దుర్గా, అబ్సెంట్ చేస్తున్నాం. పల్ల మాధవి, పానుగంటి దుర్గా ప్రెజెంట్ సార్. ఓకే. బల్ల మాధవి,
అబ్సెంట్ వేస్తున్నాను. జోగేశ్వరరావు, ప్రెజెంట్ సార్. ఇంకెవరైనా అటెండెన్స్ మిస్ అయ్యాయి ఇవాళ? శ్యామల దుర్గా అక్కిరెడ్డి సార్. ఎవరమ్మా? శ్యామల అక్కిరెడ్డి. ఎస్ సార్. నడవల్లి హేమవతి సార్. ఓ సారీ, ఇంకా ఉన్నారు, సారీ. సత్య యాదల అబ్సెంట్ ఇస్తున్నాను. హేమ, ప్రెజెంట్ సార్. శ్యామల అక్కిరెడ్డి ప్రజెంట్. ప్రెజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి ప్రెజెంట్ సార్. ప్రజెంట్. ఇంకెవరైనా ఉన్నారా మిస్ అయిన వాళ్ళు? హలో, ఇంకెవరైనా? హలో, డన్. అందరు అటెండెన్స్ అయితే అయిపోయింది. సార్ టుమారో నుంచి వెబ్సైట్ లో నుంచి జాయిన్ అవ్వాలా సార్? అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు, మీకు లింక్స్ కూడా వస్తాయి. రెండిట్లో ఏదైనా ఒకటి జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అయినా పర్లేదు, కానీ ఆ రెండిట్లో లింక్ లేకపోతేనే మీరు కంప్లైంట్ చేయండి దట్ లింక్ లేదు అని. ఒకవేళ మీకు వాట్సాప్ లో లింక్ అవ్వకపోతే కంపల్సరీ క్రియేట్ సెషన్ లోనే ఉంటుంది, అక్కడ లేకపోతే వాట్సాప్. బట్ రెండింటిని చెక్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే, అఖిల్ ఏమో చెప్పబోయింది. నేను కాదు సార్, సృష్టి మాట్లాడతాను. ఓకే ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా వాటి సెషన్? ఇఫ్ నో, కాల్ ఇన్ చేస్తాను. బట్ రేపటి నాకు ఆన్సర్ మాత్రం చెప్పండి. లాస్ ఫంక్షన్ కి మీరు ఎందుకు కర్వ్ అనేది అప్వర్డ్ అని ఫిక్స్ అయ్యారు? ఓకే సార్. అప్వర్డ్ అని ఫిక్స్ అయితేనే అది లోకల్ మినిమం వచ్చేది. ఎస్ సార్. అచ్చా. దానికి ఆన్సర్ రేపు చెప్పండి. ఓకే, డన్. ఓకే సార్.